నమస్తే. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు. మరి అలాంటి స్త్రీకి ఎంత గౌరవ స్థానాన్ని ఇవ్వాలి? సమాజంలో గౌరవప్రదంగా ఉన్న 10 మందికి స్ఫూర్తిగా ఉన్న మహిళల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది హెచ్ఎం టీవీ మగువ మగువ కార్యక్రమం ద్వారా. సో ఈరోజు కూడా నేను ఒక మహిళా ఫైర్ బ్రాండ్ని కలవడానికి వచ్చాను. ఆమెతో మాట్లాడదాం. సో ఆమె ఎవరు, ఏంటి, ఈ విజయ తీరాలకు చేరుకోవడానికి ఆమె పడ్డ కష్టం ఏంటి, అన్నీ కూడా ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు నేను ఉన్నది చెప్పాను కదా, ఫైర్ బ్రాండ్ అని. అందరికీ సుపరిచితురాలు. చాలామంది మహిళలకు అటు పార్టీలో ఇటు సొసైటీలో కూడా వెన్నుదన్నుగా నిలిచి మహిళా మణిగా కీర్తి పొందుతున్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న శ్రీ సునీతారావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సునీతారావు గారు. నమస్తే. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తున్నాం, కానీ చాలామందికి ఒక ఫైర్ బ్రాండ్గానే సునీతారావు గారు తెలుసు. అందరూ అనుకుంటారు సంతోషంగా ఉండాలి, చాలా బాగుండాలి, ఎవరు ఫైర్ బ్రాండ్ కావాలని కోరుకోరు, కానీ పరిస్థితులు ఫైర్ బ్రాండ్గా మారుస్తాయి. సో చాలామంది మేము మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, పుట్టింట్లో ఉన్నంతసేపు ప్రతి మహిళ చాలా సేఫ్. మెట్టినింటికి వచ్చిన తర్వాత, ఒక వృత్తిలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండవు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా నిలబడే ధైర్యం మహిళకు ఉంటుందని చెప్తారు. సో మీరు ఒక టీచర్గా చదువుంది, తర్వాత న్యాయ వృత్తిలోకి వచ్చారు, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా ఉన్నారు. సో ఈ మూడింట్లో మీకు తృప్తినిచ్చింది ఏది? ఒక న్యాయవాదిగానే నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటాను. రాజకీయ నేత కంటే కూడా చాలా ఆపర్చునిటీస్, అంటే ఒక అమ్మగానే కాకుండా ఒక స్త్రీగా గౌరవం అనేది టీచర్ ఫీల్డ్లో దొరుకుతుంది. ప్రతి పిల్లలు, చిన్న చిన్న పిల్లలను మనం ట్యూన్ చేసి ఆటుపోట్లు ఎదుర్కొని ఏజ్ అది వాళ్ళది. మనము చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు సమాజంలో వాళ్ళకి చాలా మంచి మెసేజ్ ఇస్తాం. అదే పిల్లలు పైకి ఎదిగిన తర్వాత రాజకీయ నాయకుల పిల్లలే కానీ, లేకపోతే జనరల్ సమాజంలో ఉన్న ట్రెండే కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే దానికి రివర్స్గా ఉంది. సో అంటే మనం చెప్పిన పాఠాలు కూడా మర్చిపోయే స్థితికి ఈరోజు పిల్లలు ఎదిగినారు అని అంటే ఆ ట్రెండ్, ఆ జనరేషన్ అనేది మారిందని నేను అనుకుంటాను. నంబర్ 1. నంబర్ 2, ప్రొఫెషన్లో చాలా వరకు కరెక్షన్ చేసుకుంటూ వచ్చాను. ఇంత అంత కాదు, ఆటుపోట్లు పడే మహిళలకి చాలా వరకు నేను ఫ్రీ సర్వీస్ చేశాను. దాంట్లో కూడా నాకు తగిలిన ఎదురు దెబ్బలు ఏదైతే ఉన్నాయో ఎవరో కాదు, మరి మా తోటి కొలీగ్స్ అనుకోవచ్చు. ఈ విధంగా అంటే మహిళలను సపోర్ట్ చేయడంలో నేను చేసిన ఆ పోరాటం అనేది వాళ్ళకి నచ్చలేదు. సో ఆ ప్రొఫెషన్లో ఎప్పుడైతే నాకు 100% కాన్ఫిడెంట్గా వాళ్ళకు న్యాయం చెయ్యాలి అని డిసైడ్ చేసి, ఎందుకంటే నాలాంటి మహిళలు చాలామంది ఉండింటారు. సో ఇక్కడ ప్రొఫెషన్లో, అక్కడ ఎడ్యుకేషన్లో అన్నిట్లో చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడ న్యాయం అనేది మనం చేయలేకపోయినప్పుడు, ఆ గౌరవం అనేది వాళ్ళకు దొరకనప్పుడు నేను ఉండి వేస్ట్ అని అనిపించింది నాకు. అనిపించిన తర్వాత అక్కడ కూడా నేను చాలా పోట్లాడుతుంటే నా కొలీగ్సే, అంటే నా వాళ్ళే నా కాలు బట్టి లాగడం కూడా జరిగింది. అంటే ఒకరి ఎదుగుదల, అంటే మహిళ ఎదగొద్దు అనే సిద్ధాంతం ఈరోజు కూడా నడుస్తుంది. అది రాజకీయ రంగంలో కూడా ఉంది, ప్రొఫెషన్లో కూడా ఉన్నది. నేనంటే టీచర్ వృత్తిలో అది చూడలేదు. దట్ ఈస్ వెరీ నైస్ ప్లేస్ వేర్ వీ కెన్ ట్యూన్ చిల్డ్రన్ అండ్ వాళ్ళని హైలైట్ చేస్తూ, వాళ్ళని ప్రమోట్ చేస్తూ చాలా మంచి విషయాలు నేర్పించడంలో నేను 100% నంబర్ 1గా ఎదిగాను. కానీ రాజకీయాలలో మాత్రం నాకు నిజంగా కూడా రాజకీయాలలో కానీ నా ప్రొఫెషన్లో కానీ చాలా వరకు హర్డిల్స్ ఈరోజు కూడా అది ఫేస్ చేస్తున్నాను. కానీ గట్టిగా నా సిద్ధాంతాలతో నేను నిలబడ్డాను, ఎదుగుతాననే నమ్మకం ఉంది. 100% 10 మందికి మార్గదర్శకంగా నిలబడి వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇవ్వాలనే నాకు ఒక కోరికతోటి నేను కొట్లాడుతున్నాను. సో అన్ని వృత్తుల్లో కూడా మీరు సంతోషంగానే పనిచేశారని చెప్తున్నారు. ఆడవాళ్ళంటే హోమ్ మేకర్స్ టు న్యూస్ మేకర్స్ కాబట్టి అన్ని విధాల చదువుతో పాటు నేను హైయెస్ట్ క్వాలిఫైడ్ సీనియర్ పొలిటీషియన్, హైకోర్టు అడ్వకేటు, 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే కాకుండా నిన్ను నమ్ముకున్న నా సిద్ధాంతాలు ఏ రోజు నన్ను మోసం చేయలేదు, కానీ ఎదుటోళ్ళని మోసం చేసేయడానికి పనికొస్తాయా అంటే అది రాలేదు. ఎందుకంటే ఒక మహిళగా ఎప్పుడు సాఫ్ట్గానే ఆలోచించాను, కానీ హార్ష్గా ఆలోచించలేదు. కానీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత హార్ష్గా ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేసినారంటే మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఆ విధంగా నేను ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డాను.
అంటే నా హక్కు కోసం నేను కొట్లాడుతున్నాను, నా చెల్లెళ్ళ హక్కు కోసం నేను కొట్లాడుతున్నాను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అదే విధంగా నేను అడ్వకేసీలో కూడా పోట్లాడాను. చాలామంది మహిళలు ఎంతమంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చారో నేను వాళ్ళకి చాలామందికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చాను. అది వాళ్ళకి నచ్చలేదు. ఒకరు కాకపోతే ఒకరు హయ్యర్ ఆఫీసర్తో నన్ను తొక్కించాలని చూశారు, కానీ చాలా వరకు కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ చేయకపోతే కోర్టు రిపోర్ట్ కేసెస్ వేసుకొని చేసుకున్నాను. ఒక పరిస్థితిలో నాకు సంబంధించిన ఒక గురువు ఒక మాట చెప్పినాడు, ఏనుగు పోతుంటే మస్తు కుక్కలు మురుగుతాయి. ఏ తప్పు చేయనప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి నిన్ను నువ్వు పోషించుకుంటూ ఇంకా 10 మందికి ఆదర్శంగా నిలబడిన మహిళ ఎన్నడూ వెనకకు పోవద్దు అని చెప్పి ఒక పెద్ద గురువు గారు చెప్పారు నాకు. అదే సిద్ధాంతంతో ముందుకెళ్ళాను. ఏ రోజు దేనికి భయపడలేదు. పరిస్థితులు ఏమన్నా ఉండనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, కానీ 10 మందికి మాత్రం మార్గదర్శకంగా నిలబడినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. యాజ్ అ లాయర్ మీరు విమెన్ కేసెస్ ఎక్కువగా డీల్ చేసేవారు విన్నాను. సెకండ్ థింగ్, విమెన్ కేసెస్ గెలిపించే ప్రయత్నం కూడా ఎక్కువగా చేశారన్నారు. ఒకవేళ వాళ్ళు తప్పున్నా కూడా చేశారా? 100%. నేను ఎందుకంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్. బికాస్ మహిళలు ప్రాబ్లం ఉంటేనే బయటకు వస్తారు. ఒక మహిళ ఇంటి పని చేస్తుంది, ఒక మహిళ వంట పని చేస్తుంది, ఒక మహిళ కార్ డ్రైవ్ చేస్తుంది, ఒక మహిళ పొలిటికల్లో ప్రయోగ అంటే దాంట్లో కూడా ఉండి పని చేస్తుంది, ప్రొఫెషన్లో పని చేస్తుంది. ఒక మగవాడు ఎన్ని పనులు చేస్తాడమ్మా నువ్వు చెప్పండి? ఒకటే పని చేస్తాడు. ఉద్యోగానికి వెళ్తారు, సంపాదించుకొని తీసుకొస్తారు, ఆధిపత్యం చెల్లేస్తారు. కానీ ఇక్కడ మీరు చూసినప్పుడు ఆధిపత్యం మనం 5 పనులు చేసినా కూడా మనం అణిగే ఉండాలి అంటాడు. సాంప్రదాయం అంటారు వాళ్ళు. అదే అనిగే ఉండాలి. అడగకపోతే నువ్వు నాకు నచ్చలేదు అని వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక స్త్రీ ఒక భర్తను గౌరవిస్తుంది. చెడ్డనా మంచి అనేది ఆలోచించదు. ఇల్లు చూస్తుంది, పిల్లల్ని మోస్తుంది, బరువు మోస్తుంది, బాధ్యతలు మోస్తుంది. ఈరోజు సంపాదిస్తారు కూడా, కానీ ఇంటికి వరకు వచ్చే వరకు మళ్ళీ స్త్రీని అక్కడే మగవాడు తొక్కేస్తాడు. పైన దొక్కేది ఒక మగవాడే, కింద దొక్కేది ఒక మగవాడే. రాజకీయాలలో దొక్కేది కూడా మగవాళ్ళే. వాస్తవంగా చూడాలన్నా కూడా ప్రొఫెషన్లో దొక్కాలన్నా మగవాళ్ళే. మీరన్నట్టుగా ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం లేకపోతే మన సమాజ పరిస్థితిలో ప్రతి భార్య తన భర్తను ఒక అడుగు గౌరవంగా ఉంచాలనుకుంటారు. మహిళ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అదే తనకు గౌరవంగా కూడా భావిస్తారు. సో ఇలాంటి ఒక ధోరణి కూడా కారణమా ఇప్పుడు మీరు అన్న అణచివేతకి? 100%. ఇప్పుడు మేము ఎన్ని పనులు చేసినా బయట ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మా ఆయన చెప్పింది వినాల్సిందే. వినకపోతే మళ్ళీ అక్కడ కూడా ఇబ్బంది. కాబట్టి మ్యాక్సిమం వి విల్ ట్రై టు కాంప్రమైజ్. ప్రతి మహిళ అంటే నేను చూసిన నా కేసెస్లో కూడా ప్రతి మహిళ దే విల్ ట్రై టు కాంప్రమైజ్. బికాస్ గొడవ పడితే అంటే ఇప్పుడు జనరేషన్ కాంప్రమైజ్లో లేదు. ఓకే, మా జనరేషన్ వరకు అది అయిపోయింది, కానీ అట్లా చాలా వరకు కూడా అందుకే చాలామంది మహిళలు పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని నేను అడిగితే, ఎందుకక్క ఎంత చేసినా కూడా మళ్ళీ మేము అణచివేయబడతాం, ఇద్దరు సంపాదిస్తున్నాం, ఇద్దరికి సేమ్ శాలరీ వస్తుంది, కాకపోతే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చిన తర్వాత అదే టార్చర్. అంటే నువ్వు సగం నేను సగం పని చేసుకుందాం అనేది కాదు. ఒత్తిడికి వచ్చే వరకు మళ్ళీ హస్బెండ్ మాట వినాల్సిందే. లేదు అంటే డైవర్స్ ఆప్షన్ ఉంది కదా, డైవర్స్ తీసుకుందాం లేదు. అది అంతకన్నా ఆ డైవర్స్ వెళ్ళి తీసుకుని పెళ్లి చేసుకుని ఆ బాధపడాల్సిన అవసరం మాకు ఉంటుందా అని నేను ఎన్ఆర్ఐ కౌన్సిలింగ్ కూడా చేస్తాను. సో దాంట్లో నాకు చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు మ్యారీ, బీయింగ్ అన్మ్యారీడ్ ఈజ్ బెటర్ దాన్ గెట్టింగ్ మ్యారీడ్ అని అంటున్నారు ఇవాళ రేపు చిల్డ్రన్. మా దగ్గర మా సాంప్రదాయం అన్నప్పుడు అమ్మ నాన్న అది నేర్పలేదు. ఎంతైనా సరే అణిగి మణిగి ఉండాలి, ఏమన్నా సరే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లోనైతే ఒకటే పెళ్ళి, ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో అయితే మీరు 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అంటే అది కూడా లా ఒప్పదు, కానీ చేసుకుంటారు. వాళ్ళకి ఆప్షన్ ఉంది, 4 పెళ్ళిళ్ళకి ఆప్షన్ ఉంది, కానీ మనకి లేదు. సమాజ దృక్పథం మారాలి, సమాజంలో ట్రెండ్ మారింది. ఎడ్యుకేషన్ హెస్ చేంజ్డ్ ఎ లాట్. ఇవాళ రేపటి పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను అదే చెప్తాను, ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఈగో ప్రాబ్లం వచ్చేసింది. మేల్ ఈగో ప్రాబ్లం, ఫీమేల్ ఈగో అంటారు కదా, ఫీమేల్ ఈగో ఇస్ వెరీ డామినేటింగ్ టుడే. ఈరోజు మహిళ చాలా ఆలోచిస్తుంది. ఈరోజు మహిళ పోటాపోటీగా పనిచేస్తుంది. ఈరోజు మహిళ నీకెంత అంటే నాకెంత అని ముందుకు వస్తుంది. అన్ని రంగంలో రాణిస్తున్నారు. అప్పుడు కత్తిపోట్లు కానీ అది కానీ కర్ర తిప్పడం కానీ ఉత్త జెంట్సే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేం లేదు. లేడీస్ అన్ని రంగాలలో రాణిస్తున్నారు. సో హక్కులు అడుగుతున్నారు. అది నచ్చినప్పుడు డైవోర్సులు జరుగుతున్నాయి. హక్కులు అడగనంత కాలం బాగుంటుంది సంసారం. నీదెంత నేనెంత అని అడిగే వరకు వచ్చే వరకు మాత్రం డైవర్సులు జరిగిపోతాయి. సో దట్ ఈస్ వాట్ ద చిల్డ్రన్ ఆర్ ఉమెన్ ఆర్ సేయింగ్.
నేనైతే మహిళా పక్షపాతి కాబట్టి నేను ఎన్ని కేసెస్ చేశానో అన్నీ గెలిచాను, గర్వంగా చెప్పుకుంటాను. మహిళ తప్పున్నా కూడా, ఎందుకంటే తన పడే బాధ 4 గోడల మధ్యలో నాకు చెప్పుకుంటుంది కాబట్టి యాజ్ ఎ ఉమెన్ ఐ సపోర్టెడ్ దెమ్. మేబీ అంటే కొన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నేను పనిచేశాను, అట్లా మగవాళ్ళ కేసులు చేయలేదని కాదు. ఏ కేసు నా దగ్గరకు వచ్చినా కూడా గెలిపించాను. అంటే తప్పు ఉంటే నేను సరిదిద్దడానికి ట్రై చేశాను. కానీ ఇంకా నాకు వద్దక్క ఈ లైఫ్ ఇంతే, నేను ఐ వాంటెడ్ ఏ ఫ్రీ లైఫ్, ఐ వాంటెడ్ టు స్టే క్రాస్ త్రూ, నా లైఫ్ నాది, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ అంటున్నారు ఇప్పుడున్న మహిళ. అప్పుడు మహిళ అణిగి ఉండే మహిళ, కానీ ఇప్పుడు ఉండరు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా క్లాసెస్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఐఎమ్ ఏ బెస్ట్ కౌన్సిలర్ ఆల్సో, సైకాలజీ అనే సబ్జెక్ట్ కూడా చదివాను. సో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్తో పాటు సైకాలజీ చేశాను కాబట్టి బీఎడ్లో. సో నేను అది చెప్తుంటాను జనరల్గా మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ అనేది మంత్లీ వన్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను. జనరల్ అవేర్నెస్తో పాటు, జనరల్ నాలెడ్జ్తో పాటు మహిళలను వాళ్ళ హక్కు ఏ విధంగా అడగాలి అని. కాబట్టి రాజకీయాలలో మహిళలు ముందుకు వస్తున్నారు. నేను అంటే ఐ ఫీల్ వన్ థింగ్ బ్యాడ్ అంటే, ఒకటి మహిళలని ముందుకు రావాలి, అన్ని రంగాలలో రాణించాలి అని మాట్లాడడానికి మాత్రం బాగుంటుంది. సిద్ధాంతాలు ఏ పార్టీ చూసినా, నా పార్టీ అని చెప్పను నేను, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఎక్కడ చూసినా కూడా, ఏ పార్టీలో కూడా మహిళలని ఎదగడానికి ఒక అడుగు ముందుకేస్తే కాలు బట్టి లాగేస్తారు. ఒకటేమ్మా, మహిళ ఎప్పుడు డామినేట్ చేసి ప్రపంచాన్ని వెళ్ళని అనుకోదు, కానీ పాత నానుడైనా ఆకాశంలో సగం అవకాశంలో సగం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఈ రోజుకైనా ఆ సగమైన దక్కించుకోగలిగిందా మహిళ అన్ని రంగాల్లో? కాన్స్టిట్యూషన్ ఇచ్చిన, ఈక్వాలిటీ ఆఫ్ రైట్ ఇచ్చిన, నేను మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఆ ఈక్వాలిటీ ఆఫ్ రైట్ ఎక్కడ లేదు. ఇప్పటికి కూడా జెండర్ బయాస్ ఉంది. ఒక రాజకీయ నాయకురాలుగా చెప్తున్నాను నేను, వాళ్ళే నాకు రేపు పొద్దున పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే, చదువుకున్నాను, నా కాళ్ళపైన నేను నిలబడతాను, నేను కొట్లాడతాను, ఖచ్చితంగా సంపాదించుకుంటాను. కానీ ఈ జెండర్ బయాస్ అనేది ఎప్పటి వరకైతే తీయరో, నారీ న్యాయం అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మా దగ్గరే చెప్తున్నారు, నారీ న్యాయం సమానత్వ న్యాయం కూడా ఇస్తానంటున్నారు. రాబోయే కాలంలో సమానత్వ న్యాయం ఇస్తే చాలా సంతోషం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే సమానత్వం ఏ పార్టీలో లేదు. ఇప్పుడు చూడండి, మీకు 10 సీట్లు ఉంటే 8 మగవాళ్ళకి ఇస్తారు, 2 ఆడవాళ్ళకి ఇస్తారు. కొన్ని ప్లేసెస్లో అవి కూడా ఇవ్వరు. సో నేను క్వశ్చన్ చేశాను అనుకోండి, నేను తప్పుగా కనిపిస్తాను వాళ్ళకి, తప్పుగా ఆల్రెడీ సీట్లు ఇవ్వకపోతే ప్రచారానికి వెళ్ళొద్దని కూడా పిలుపునిచ్చారు. నేను చెప్పాను, సీట్లు ఇవ్వకపోతే అడిగేది మా హక్కు, ఎందుకు ఇవ్వరు? మీరు పని చేస్తున్నారు, మేము పని చేస్తున్నాం, కాకపోతే మిమ్మల్ని ప్రమోట్ చేసుకొని కుర్చీలో కూర్చోబెడుతున్నారు, మా చెల్లెళ్ళని ప్రమోట్ చేయట్లేదు, కాబట్టి ఆ హక్కు అడగమని చెప్తాను. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతాను, నా జిల్లా అధ్యక్షురాలు అందరు కూడా అడుగుతారు, ఏమన్నా నా కుర్చీ ఎందుకు వేయలేదు అని అడుగుతారు. ఎందుకు అడగొద్దు? ఒక డీసీసీ పనిచేస్తున్నాడు, ఒక డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పనిచేస్తుంది. ఒక ఆడ ఒక మగ పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తారు? చిన్న చూపు చూడొద్దని అంటారు. నేను రేవంత్ అన్నని కూడా అడుగుతాను, మా రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతాను, ఒక పీసీసీ అధ్యక్షుడు అని కూడా చూడను, నేను అడుగుతాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు ఉన్నారు, పట్టి విక్రమార్క గారు ఉన్నారు, అందరు అన్నలను అన్న అని సంబోధించినప్పుడు అన్న చెల్లెలు రైట్ ఎందుకు ఫోర్ఫిట్ చేస్తారని కూడా అడుగుతాను. తప్పేం లేదు, బికాస్ నాట్ ఓన్లీ ఇన్ మై కేస్ బట్ ఐ సీ బీజేపీ క్యాడర్లో ఉన్న చెల్లెళ్ళు కూడా మాట్లాడతారు నాతో, చాలా మంది మాట్లాడతారు. అంటే మాకు బీఆర్ఎస్లో కూడా ఎందుకు హక్కు ఇవ్వరు, ఎందుకు మంత్రి పదవులు వాళ్ళు అర్హులు కాదా అని, హయ్యెస్ట్ క్వాలిఫైడ్ ఒక సీనియర్ అడ్వకేట్ని, ఒక సీనియర్గా ఉన్న మహిళా నాయకురాల్ని ఎందుకు పదవులు ఇవ్వచ్చే వరకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఒక ఎమ్మెల్సీ మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే ఓడిపోయే సీట్లు మహిళలకు ఇస్తున్నారని చాలాసార్లు ఇందాక మీరు కూడా నాతో మాట్లాడుతూ, మేడం మీకు కూడా ఓడిపోయే సీట్ ఇచ్చిందని. ఓడిపోయే సీట్ ఇచ్చిందని సునీతారావు ఎక్కడ మహిళగా వెనుకపోలే, ఒక మగవాడికి ధీటుగా నిలబడి కొట్లాడింది సునీతారావు. అది ఆడవాళ్ళ ధైర్యం, అదో నా మనోధైర్యం. నేను నైతికంగా గెలిచాను, ఎవరు రాకున్నా ఆడవాళ్ళతో క్యాంపెయిన్ చేశాను. సో ఒక మహిళగా నేను ప్రతిసారి మహిళల హక్కుల కోసం కొట్లాడుతున్నాను. ఎన్జిఓ ఆర్గనైజేషన్ దిశకు కూడా పనిచేస్తున్నాను. నేను నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నాను. ఒక రాజు గారు ఉన్నారు, కానీ లేడీస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ సెడ్ ఓకే, ఐ వర్క్ విత్ యూ అని. ఎక్కడికి ఎప్పుడు పిలిచినా కూడా మహిళలకు క్లాసులు ఇవ్వడానికి వెళ్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు హక్కు అడుగుతున్నారు, మహిళలందరూ కూడా చైతన్యపరి. ఒకప్పుడు మహిళా కాంగ్రెస్ మీరు చూడండి, ఇప్పుడు మహిళా కాంగ్రెస్ సునీతారావు వచ్చిన తర్వాత చూడండి. అంటే నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, అంటే ఐఎమ్ ట్యూనింగ్ లేడీస్. సో జనరల్ అవేర్నెస్తో పాటు, జనరల్ నాలెడ్జ్తో పాటు సమాజంలో వాళ్ళ హక్కు ఏంటి, ఏ చట్టాలు ఉన్నాయి కాపాడడానికి, ఎలా మనం ముందుకు రాగలుగుతాం, ఎందుకు ఇవ్వకపోతే ఎలాంటి పోరాటం చేయమంటాం.
అట్లాంటప్పుడు మేము రాక్షసుల్లాగా కనిపిస్తాం. కోర్స్ ఒకటమ్మా, అంటే 30 సంవత్సరాలు ఒక పార్టీలో కట్టుబడి క్రమశిక్షణతో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవుల్లో ఉన్నారు పురుష అభ్యర్థులు. సో మహిళగా ఈ రోజు మీకున్న పదవితో ఇక్కడ సాటిస్ఫై అవుతారా, లేకపోతే మీకు ఆ స్థాయిలో గౌరవం దక్కింది అనుకుంటున్నారా? మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా ఉన్నత పదవుల్లో ఉండాల్సిన వ్యక్తి సునీతారావు గారు అనే వారికి ఏం సమస్య? 100%. ఇప్పుడు ఉన్న సోకాల్డ్ అంతా సీనియర్ నాయకులంతా కూడా ఒకరు ప్రమోట్ చేశారు, సరే ఇంకొకరికి ప్రమోట్ చేయడానికి మనసు రావట్లేదు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి, ఓకే. కానీ సీనియర్లు ఆలోచించాలి అంటాను. పెద్దలు అంటారు వాళ్ళకి గౌరవం ఇస్తాము. మరి మేము ఈరోజు ఎప్పుడు వచ్చినా కూడా 100కు తక్కువ, 50కి తక్కువ ఏ ధర్నాకు పోము, 1000కి తక్కువ ఏ ధర్నాకు పోలే. ఢిల్లీకి వెళ్ళినా 300 వెళ్తాం. ఒకరు ఫండింగ్ చేస్తే ఓకే, లేదంటే మేమే మా డబ్బులు పెట్టుకుని వెళ్తాం. అది మా మనోధైర్యం. ఇంట్లో సరుకులు లేకున్నా సరే కానీ హక్కు ఉంది కదా, మహిళా కాంగ్రెస్లో పనిచేస్తాం, పోదాం ఢిల్లీ వరకు కూడా అని సిద్ధమైంది. ఈరోజు 2 బోగీలు మేము వెళ్తున్నాం. దేనిపైన కొట్లాడుతున్నాం? నీటి పరీక్ష పైన కొట్లాడుతున్నాం. నీటి పరీక్ష కండక్ట్ చేయమని కొట్లాడుతున్నాం. మా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం. ఐ సెల్యూట్ మై సిస్టర్స్. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను సెల్యూట్ చేస్తాను ఎవరైతే పని చేస్తున్నారో. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అని కాదు, కానీ మహిళలందరూ కూడా ఏకమై మా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తున్నాం. 24 లక్షల పిల్లల భవిష్యత్తు ఈరోజు అంధకారంలో అయిపోయింది పేపర్ లీకేజ్ వలన. టీఎస్పీఎస్సీ అప్పుడు కూడా కొట్లాడాను, నీటి కోసం కూడా కొట్లాడుతున్నాం. అంటే ప్రతి విషయంలో మేము కొట్లాడుతున్నాం. హయ్యెస్ట్ ధర్నాలు చేసింది మేమే. మరి ప్రతి సీనియర్ లీడర్ చూశారు. ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ సునీతారావు అర్హురాలు కాదా? ఒక ఎమ్మెల్సీకి అర్హురాలు కాదా? ఒక రాజ్యసభ ఎంపీకి అర్హురాలు కాదా? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా? ఏ దాంట్లో డిబేట్ పెట్టండి, ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్షణం మాట్లాడతాను. పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. టాలెంట్ అనేది ఉన్నప్పుడు గుర్తించని ఎంతమంది నాయకులు ఉన్నా కూడా వేస్తే కదా. కాబట్టి నేను ఎప్పుడు నా ప్రొఫెషన్ వదులుకోలేదు. రాజకీయాలకు వచ్చినా కూడా నా ప్రొఫెషన్ అనేది సైడ్కి కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాను. అంటే ప్రతిసారి పోయి దేహి అని అడగాల్సిన అవసరం మాకు లేదు. మా అధినాయకురాలు సోనియా గాంధీ గారికి నిజంగా కూడా నేను సెల్యూట్ చేస్తాను. షీ ఆల్వేస్ ప్రిఫర్ టు బి. ఒక 10 మంది లేడీస్ లేరంటే ఆవిడ కింద దిగిపోతుంది. ఆ సిద్ధాంతాలతో ముందుకు వచ్చినప్పుడు, ఒక లిస్టు రెడీ చేసినప్పుడు మగవాళ్ళతో కూడిన లిస్టు పోతుంది, కానీ ఆడవాళ్ళని ఎందుకు ఈక్వాలిటీ ఆఫ్ రైట్ ఉన్నప్పుడు మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు మీరెందుకు చేయరు అని అడుగుతాను. అది వాళ్ళకి నచ్చదు. సో ఒక మహిళగా నేను నా రైట్ కోసం కొట్లాడతాను 100%. ఎవరు ఎక్కడ గుంజినా కూడా 33% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడాను. మోదీ గారు తీసుకొచ్చినారు. డీలిమిటేషన్ అంటాడు, సెన్సస్ అంటాడు, ఎప్పటికీ 2030కి చేస్తానంటాడు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తే, మొన్న ఎలక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలామంది మహిళలకి టికెట్లు వచ్చేవి. సో ఐ ఫీల్ దట్ వీఆర్ బీయింగ్ సప్రెస్డ్ బై మై రైట్ అని అనుకుంటాను. ఎస్, ఐ విల్ షూర్లీ ఆస్క్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా బయోడేటా చెప్తుంది. ఎన్ఎస్యుఐ నుంచి పనిచేస్తున్నాను. స్టూడెంట్ ఎన్ఎస్యు అయినప్పుడు ఒక చిన్నగా సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, అదే మళ్ళీ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, 4 టర్మ్స్ పీసీసీ సెక్రటరీగా, ఇదే కాకుండా ఓబీసీ సెల్ నేను కన్వీనర్గా, దాంతోపాటు మళ్ళీ నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, సీనియర్ స్పోక్స్ పర్సన్గా, ఇంతకన్నా బిఫోర్ అంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాకన్నా ముందు సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా ఇచ్చారు నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే ప్రతి మహిళని ఎంకరేజ్ చేయండి అనేది నా ఉద్దేశం. ఒక సునీతారావుకి రాకపోవచ్చు, ఇంకో చెల్లెళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా దగ్గర అడ్వకేట్లు ఉన్నారు, నా దగ్గర పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ రైట్ ఫోర్ఫిట్ అవుతుంది. మీరు కమిషన్స్ చూడండి, అంతా జెంట్స్కి వచ్చాయని చెప్పి కొట్లాడండి. అందులో ఒక్క అమ్మాయికి మహిళకి ఇవ్వలేదన్న ఆనే వాళ్ళే కల్మే దేంగే అంటారు, రేపు పొద్దున ఇస్తామంటారు. సో ఆనే వాళ్ళే కల్లా 33% ఇంప్లిమెంటేషన్ చేయమని మా పార్టీలో కూడా తప్పేం లేదు కదా. ఒక ఇంట్లో ప్రతి ఒక్క మీ పార్టీలో ఉన్న విమెన్ క్యాడర్ కూడా మీరు ఒక సపోర్టివ్ క్యాండిడేట్ గానే ఉన్నారు. ఎస్, మరి ఇప్పుడు గతంలో కూడా చాలా మంది సీనియర్ నాయకులతో వర్క్ చేశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మీరన్న మహిళా ప్రాధాన్యత అనేది ఉంటుందా, అదైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఆయన కూడా పక్క పార్టీ నుంచి వచ్చి సీఎం అయిన వ్యక్తి. నాకు పదవి ఇస్తారో ఇవ్వరో ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నాకైతే ప్రాతినిధ్యం కనిపించదు. టికెట్ల విషయంలో కనపడలేదు. టికెట్ ఇచ్చారు అంటే ఇచ్చారు, గొడవ పడుతుంది సునీతారావు అని ఇచ్చారు. ఒక ఫైర్ బ్రాండ్కి టికెట్ ఇవ్వకపోతే గొడవ చేస్తుందని ఇచ్చారు. కానీ ఎక్కడ ఇచ్చారు? గోషామేల్లో ఇచ్చారు. సరే, గోషామేల్ ఇచ్చినా కూడా నేనేం వెనకపోలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు దట్ హీ హెస్ గివెన్ ఎ టికెట్ టు మీ అన్ ఆపర్చునిటీ టు ఫైట్. రాజాసింగ్కి అర్హురాలు సునీతారావు అని ఆలోచించాడు కదా రేవంత్ అన్న.
దానికి నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు చాలా మంది మహిళల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే రంగంతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు, డిస్క్రిమినేషన్ అనేది ప్రతి చోట ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీ మాటల్లో పాలిటిక్స్లో అయితే కాస్త ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీ పార్టీలో కూడా ఉన్నది కూడా చాలా ధైర్యంగా ఒప్పుకున్నారు. కానీ మీ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా చాలామంది అనుకున్న స్థాయికి మేము చేరుకోలేదు, మాకంటూ సపోర్ట్గా నిలబడే లీడర్ లేరు అనేటప్పుడు కొన్ని సందర్భాల్లో సునీతారావు గారు ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తారు. బట్ అన్ని చోట్ల సునీతారావు గారు ఉండలేరు. సో పార్టీ పరంగా చూసుకుంటే కింది క్యాడర్ నుంచి ప్రతి స్థాయిలో ఉన్న విమెన్కి ఆ స్థాయిలో ఎదుగుదల అనేది కనిపిస్తుందా రాజకీయాల్లో? రాజకీయాలలో చాలామంది వెళ్ళిపోతారు కూడా అమ్మా. ఎందుకంటే ఆ ఓపిక ధైర్యము పెట్టుకొని కొట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కానీ నేను రెడీ చేసిన క్యాడర్ అన్నిటికీ రెడీ, దేనికన్నా రెడీ. సైన్యం రెడీ చేశాను. ఓకే. సో నన్ను మార్చాలని చూసిన రోజులు కూడా ఉన్నాయి. మార్చండి. ఏ పదవి ఇచ్చినా పార్టీ పైన మమకారం, పార్టీ పైన ప్రేమ. కాంగ్రెస్ పార్టీ అంటే తరతరాల నుంచి ఆ పార్టీ అంటే ఒక సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అని. ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతాలు ఎట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా దగ్గర ఒక స్వేచ్ఛ ఉంది, ఎవరైనా సరే మాట్లాడవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలలో మాట్లాడే స్వేచ్ఛ కాదు కదా, వినే స్వేచ్ఛ కూడా లేదు వాళ్ళు. అంటే చెప్తే ఏదైనా వినే స్వేచ్ఛ కూడా లేదు. మేము ఏదైనా చెప్పామనుకోండి, అయ్యో చేద్దాంలే అనేది నాకు కనపడతలేదు. అంటే ఒక మహిళగా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అంతవరకే వింటారు. మమ్మల్ని ఎక్కడెక్కడ నేను చాలాసార్లు అన్నాను, వర్ధంతులకు జయంతులకే పనికొస్తామా, మాకు మా హక్కు కావాలి. రేవంత్ అన్న దగ్గర కూడా కొట్లాడాను, ఉత్తమ్ అన్న దగ్గర కూడా కొట్లాడాను, బట్టి అన్న దగ్గర కూడా కొట్లాడాను. అంటే నేను ఏఐసిసి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ కంగ్రాచులేట్ మై లీడర్ ఆల్సో. కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, అల్కాలమ్మ గారు. వెరీ స్పోర్టివ్, వెరీ డైనమిక్, అండ్ ఐ కెన్ సే దట్ షీఈ్ ఎ రెబల్ లైక్ ఫీలింగ్. ఆవిడని చూస్తే ఇంకా కొట్లాడాలి, మన హక్కులు మనం అడగాలి అనే సిద్ధాంతం ఉంటుంది. కానీ మేము చెప్తే సరైన టైంలో సరైన అవకాశాలు వస్తాయంటారు. ఎప్పుడు పని చేస్తే అవకాశాలు అప్పుడే రావాలి, కానీ తర్వాత ఇస్తానంటే మేము ముసలాళ్ళు అయిపోయినాక ఇస్తారు అక్క మాకు అవకాశాలు అంటారు. ఇప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ల గోల్ అనే అది. మా దగ్గర పనిచేసే క్యాడర్ అంతా కూడా 35 జిల్లాలకు 30 పేర్లు ఇచ్చాను నేను. అందరికీ ఒక్కొక్కటి ఇవ్వండి మెంబర్లలో. సో జగ్గారెడ్డి గారితో నేను మాట్లాడాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చాను. ఇచ్చాన్న 3 నెలలు అవుతుంది. ప్రతి దగ్గర ఓ మెంబర్లే ఎందుకు ఇవ్వాలి, చైర్మన్లకు అర్హులు కాదా? లా చేశారు, పిహెచ్డీలు చేశారు, ఎంఫిల్లు చేశారు, చాలామంది ఉన్నారు. 20-30 ఏళ్ళ సీనియారిటీ, 40-50 ఏళ్ళ సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా, ముస్లాలు కూడా నాతో పనిచేస్తున్నారు మహిళా కాంగ్రెస్లో. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై నేషనల్ ప్రెసిడెంట్ ఆల్సో. షీ సపోర్టింగ్ అస్. ఆమె కొట్లాడుతుంది. ఎప్పుడుగా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే దొరకగానే హమారే అధ్యక్షకు కప్ సీట్ దేతే అని అడుగుతుంది. ఏ పచ్చి సరే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తన వెళ్ళిపోవాలని అన్నప్పుడు నేను అప్పుడు పంపిస్తాను, కానీ నేను ఇప్పుడు తీయను. తనకు అర్హులైన స్థానం ఇవ్వాలి, పంపించాలి. ఒక సీఎం అడ్వైజర్గా మీరు షబీర్ అలీకి ఇచ్చారు, మరి రేవంత్ అన్నకి నేను కనపడలేదేమో అనిపిస్తుంది. కొత్త పార్టీల నుంచి వస్తే ఇస్తున్నారు మేడం అని మీరు అడుగుతున్నారు. కొత్త పార్టీల నుంచి ఇచ్చిన వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు, కానీ ఉన్న పార్టీ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించమని మేము కోరుకుంటున్నాం. అంటే మీ మాటల్లో ఇప్పుడు మీరు ఆపరేషన్ ఆకర్ష్కి అనుకూలమా వ్యతిరేకమా? వాళ్ళు రావడం నేను స్వాగతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని యాజ్ అ సీనియర్ లీడర్ ఐ వెల్కమ్ ఎవ్రీబడి అండ్ ఐఎమ్ హ్యాపీ వాళ్ళ క్యాడరు వాళ్ళు రావడం. కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని నెట్టేయడం అనేది బాగాలేదు. రాగానే వాళ్ళకు పదవులు ఇవ్వడం నాకు నచ్చలేదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. నాకు నచ్చలేదు. ఎందుకంటే పార్టీలో కొన్ని ఏళ్ళగా కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతూ చాలామంది క్యాడర్ మగవాళ్ళు పనిచేస్తున్నారు, ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలని నేను కోరుకుంటాను ఈ పార్టీలో పనిచేయడం. అందుకే నేను ఏది వెళ్ళి అడగట్లేదు. ఇప్పుడు వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, ఒక సీఎం అడ్వైజర్గా. అంటే రేవంత్ అన్న నోస్ దట్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. రేవంత్ రెడ్డి గారు కావాలనుకుంటే సీఎం అడ్వైజరీలో అందరు మగవాళ్ళే ఉన్నారు కదా, ఒక ఆడబిడ్డకు అవకాశం కల్పించవచ్చు. అంటే మరి నేను అర్హురాలు కావాలనుకున్నానో, మరి నేను పని చేయాలనుకున్నానో నాకు తెలియదు, పని చేయలేనేమో అన్న ఫీలింగ్ ఉందేమో, అభద్రతా భావం ఉందో తెలియదు. ఆమె ఎంఏ బిఎడ్ ఎల్ఎల్బి విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్. సో నేనేమంటానంటే ప్రతి ఒక్క లీడర్ని అందరు అన్నలే నేను కోరుకుంది ఒకటే ఏంటంటే అవకాశాలు కల్పించాలి మహిళలకు అంటాను. ఏ పార్టీ అని చూస్తలే నేను, బీజేపీ వాళ్ళకి అదే మెసేజ్ ఉంటుంది. ఒక మహిళగా అన్ని పార్టీస్లో మహిళలకు అవకాశాలు ఇవ్వండి.
నేను బీజేపీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి చాలా మందిని మోటివేట్ చేసి తీసుకొచ్చేసాను. మీకు ఎక్కడ స్థానం కల్పించట్లేదు, మీరు వచ్చేసేయండి అని చెప్పి తీసుకొచ్చి చాలామంది కండోలు కప్పాను. కానీ నా వరకు మహిళా కాంగ్రెస్లో నేను చాలామంది ప్రోత్సహించాను, పార్టీలో పదవులు ఇచ్చాను. ఓకే, మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, మహిళలకు ఏమైనా చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది? చూద్దాం, అది కూడా అర్హులు అని అనిపిస్తారో లేదో మరి మహిళలు. ఎందుకంటే ప్రతిదానికి పక్క రాష్ట్రంతో పోటీ పడతారు. అక్కడ హోంమంత్రి మరి విమెన్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో హోంమంత్రిగా అయినా ఎవరికైనా అవకాశం ఇస్తారా? అసలు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మాన్లలో ఏం తక్కువ ఉంది అంటాను. ఒక సునీతారావే కాదు కదా, చాలా మంది పోటీ చేశారు. విజయారెడ్డి పోటీ చేసింది, కోట నీలిమ పోటీ చేసింది, నేను పోటీ చేశాను, సింగపూర్ ఇంద్ర పోటీ చేసింది. సో ఎమ్మెల్సీ అవకాశాలు కొంతమందికి ఇస్తారు, ఎంపీ టికెట్లు కొంతమందికి ఇస్తారు. అంటే అవకాశాలు అనేది మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా మొట్టమొదటి ప్రశ్న. ఇస్తే కూడా వాళ్ళు నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఒక మా అధినాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు, ఈరోజు స్ట్రాంగ్ లీడర్ టైగరు, మరి నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉంటుంది 100%. ఆయన ఎవరి నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుస్తారు. ఓడిపోయేది అనేది ఎక్కడ లేదు. కానీ మరి మహిళల వరకు వచ్చే వరకు ఆ చిన్న చూపు ఎందుకు చూస్తారో నాకు తెలియదు. అన్ని పార్టీలలో, మా పార్టీ అనే కాదు, అన్ని పార్టీలలో. సో ఈ అంశంలో మీరు పోరాడతారన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. 100% కొట్లాడతాను. కానీ నేను వెళ్ళి అడగట్లేదు. కానీ మా ఇన్ఛార్జీలను అడిగాను, దీపదాస్ మున్షి గారిని అడుగుతాను, మా ఇన్ఛార్జీలను కూడా అడిగాను. ఇద్దరు మన్సూర్ అలీ గారిని, రోహిత్ చౌదరి గారిని కూడా అడిగాను. సమయ ఆతా హై దేంగే అంటారు. సో కానీ ఐఎమ్ ప్రౌడ్ టు వర్క్ అండర్ మై లీడర్ అల్కా లాంబాజీ, బికాస్ మై నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ డైనమిక్ ఉమెన్. షీ ఈస్ ఫైటింగ్ ఫర్ అవర్ ఉమెన్ రైట్ అండ్ షీ ఈజ్ ఆస్కింగ్ 33% ఫర్ మహిళా కాంగ్రెస్. మహిళలో మహిళా కార్యకర్తలు, నేను ఒక మహిళా కాంగ్రెస్ నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు పార్టీని పట్టుకుని. వాళ్ళకి కనీసం ఒక అవకాశం ఇవ్వండి. చిన్న మెంబర్ ఎందుకు, మగవాళ్ళకేమో చైర్మన్లు ఇస్తారు, మాకు మెంబర్లు ఇస్తారంట. సరే మేడం, ప్రతిసారి అంటే ఇక్కడ మేల్ పొలిటీషియన్స్ని బ్లేమ్ చేయడం కాదు, కానీ విమెన్ కూడా కొంతమంది కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కింది స్థాయి కేడర్ని కూడా రానివ్వరు మహిళల్ని అంటారు. అది ముఖ్యంగా రాజకీయాల్లో స్పష్టంగా ఉంటుందంటారు. నిజమేనాది? కరెక్ట్, 100% కరెక్టే. కానీ మా ఇష్యూలో రేణుకా చౌదరి గారు మాత్రం మా లిస్టు తీసుకెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గర మాట్లాడింది. ఓకే. సో ఆల్వేస్ షీ రేజ్ హర్ వాయిస్ ఎనీవేర్. ఈవెన్ ఐ follow her sometime because she is also a very big firebrand. We are very small firebrands, okay, but she is very big firebrand. You can see anytime. రేణుకా చౌదరి గారు అడిగారు, పంపించారు. కానీ రేణుకా చౌదరి గారు అడిగినా కూడా ఆ లిస్టు ముందుకు వెళ్ళట్లేదు అని మాకు అనిపిస్తుంది. అంటే రేణుకా చౌదరి గారు అనుకుంటే ఏఐసిసి ముందు పెట్టి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి అప్రూవల్ ఇమీడియట్గా తీసుకురావచ్చు. మరి మేడం అడిగినా కూడా ఇవ్వలేదు అంటే మరి ఎక్కడ లోపం ఉంది తెలియదు అది. సో నాకు మాత్రం కేసీ వేణుగోపాల్ గారు మాత్రం చెప్పారు, 100% నీకు నాన్ లోకల్ సీట్ ఇచ్చాం కాబట్టి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా నీకు ఇస్తాము. 100% అంటే నాకే కాదు, మా చెల్లెళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని ఒక లెటర్ ఇచ్చొచ్చారు. 33%. ఓకే. వాళ్ళు బేసికల్గా నేను మాత్రం ఒకటి ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ తెలుసు ఏ ఏ జిల్లాలలో ఎవరెవరు పనిచేశారు, ఎలక్షన్కి ఎక్కడ తిరిగారు, ఎక్కడికి అవకాశాలు. ప్రభుత్వం మాది ఉంది, 100% మాకు 33% ఇవ్వాలి, లేదంటే మౌన దీక్ష కూర్చొని మా పార్టీలోనే కొట్లాడుకుంటాం అంతర్గతంగా. మమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీలో ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా అడగాలి మాకు తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ఐ హోప్ దట్ దిస్ లిస్ట్ ఈస్ కమ్మింగ్ అప్ విత్ గుడ్ లేడీస్. సో ఆల్రెడీ 30 మాకు ప్రామిస్ చేశారు. 30 లిస్టు నేను ఏదైతే ఇచ్చానో మెంబర్లాగా కానీ చైర్మన్స్ కానీ అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా 20 నుంచి 30 ఏళ్ళ సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తారని చెప్పారు. మరి జగ్గారెడ్డి గారి మాట ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కానీ ఇంకా నేనేమనుకుంటానంటే మా సీఎం గారు మాకు వెంట ఉండి మమ్మల్ని వింటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఐ ఫీల్ దట్ వారికి ఉన్న ఇప్పుడు వర్క్ ప్రెషర్ తోటి అంటే మేము ఎక్కడైనా సైడ్ ట్రాక్ అయిపోతామేమో అని మాకు అనిపిస్తుంది. కానీ అందుకనేసే ఆ పక్క నుంచి మహేష్ గౌడ్ గారిని లేపుతాను, ఈ పక్క నుంచి జగ్గారెడ్డి గారిని అడుగుతాను, ఆ పక్క నుంచి షబ్బీర్ అలీ గారిని అడుగుతాను, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతాను, అటు భట్టి గారిని అడుగుతాను. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు అయితే ఓపెన్గా మమ్మల్ని వెల్కమ్ చేసి ముందుకు పుష్ చేస్తారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే వారు పీసీసీకి ఉన్నప్పుడు
రేవంత్ రెడ్డి గారితో నేను పనిచేయడం జరిగింది. సో అన్నీ చూశారు. ఒక అవకాశం ఇవ్వమని మహిళలకి 33% కనీ విరగని రీతిగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆ లిస్టు రావాలని కోరుకుంటాను. ఓకే మేడం, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో చట్టసభల్లో గౌరవం కోసం మహిళలు పోరాడుతున్నారు. సో ఇప్పటికీ సాధ్యమైందంటే పూర్తి స్థాయిలో లేదు. భవిష్యత్తులోనే అలాంటి ఒక రోజు చూసే అవకాశం ఉందా? నేను నమ్మను బీజేపీ వాళ్ళని. పిల్లల భవిష్యత్తుతో ఆడుతున్న బీజేపీ ఇప్పుడు 22కి మేము పార్లమెంట్ ముట్టడికి బయలుదేరాం. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ బికాజ్ వీ హ్యావ్ ఈవెన్ మీటింగ్స్ ఆల్సో. 33% ఇవ్వాలి అనే చిత్తశుద్ధి ఉంటే ఆగ మేఘాల పైన ఆయన సెషన్ పెట్టి పిలిచాడు. ఏమిటికి మా చెవులో మళ్ళీ కమలం పువ్వు పెట్టారు. సో ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ ఈజ్ పర్ఫెక్ట్ టు సే ఎస్ నారీ న్యాయ్ చేస్తాను, 100% సమానత్వం ఇస్తామంటున్నారు. అదే సమానత్వం మా పార్టీలో ఫాలో కమ్మని చెప్పి మేము కూడా కొట్లాడుతున్నాం. అంటే ఒకప్పటితో పోలిస్తే గట్టిగానే సీట్లు సంపాదించారు ఈసారి. గట్టిగా వచ్చేసారి అధికారంలోకి వస్తే గనక ఇప్పుడు అదే. ఇఫ్ యూ సీ ఆల్ ద పార్లమెంట్ సెషన్ ఐ కెన్ సే ఉమెన్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఉమెన్ స్పీచ్ మీరు విన్నారంటే దే ఆర్ వెరీ డామినేటింగ్ దాన్ మెన్ ఇన్ దిస్ మేల్ డామినేటెడ్ సొసైటీలో. మీరు చూసినట్టయితే పార్లమెంట్లో అంటే తృణమూల్ కాంగ్రెసే అవ్వనివ్వండి, లేకపోతే బీజేపీని అవ్వనివ్వండి, బీజేపీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి. సో దట్ ఈస్ ఫ్రమ్ అవర్ కాంగ్రెస్ రేణుకా చౌదరి మేడం స్పీక్స్ పర్ఫెక్ట్లీ 100% రైట్. సో మేము అడుగుతుంది కూడా అదే. నేను అందుకే చాలా ధర్నాలు చేశాను. ఆగమేఘాల మీద బిల్లు పెట్టి 2030కి నువ్వు ప్రమోషన్ ఇస్తానంటే నేను ఎవడు నమ్ముతాడు? కాబట్టి నేను పక్కకు జరిపారు. ఇంకా 5 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో బహుశా మెజారిటీ వచ్చింది అనుకోండి, వీళ్ళు పక్కకు జరగాల్సిందే. వి విల్ ఇంప్లిమెంట్ దట్ 100%. 33% ఇంప్లిమెంటేషన్ అనేది కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుంది. అప్పుడు మేము రాజ్యసభలో పెట్టాము, లోక్సభలో వీళ్ళు ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా వీళ్ళు చేయలేకపోయినారు. వీళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు. ఆచరణ సాధ్యపడని హామీలు బీజేపీ ఇస్తుంది. మా నడ్డి విరిసి జిఎస్టీ ఎసెన్షియల్ కమాడిటీస్ ఈరోజు 2 పూటలు తినలేదమ్మా మహిళ. టుడే దే ఆర్ ఎనిమిక్. యూ కెన్ సీ చాలామంది మహిళలు నా కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడట్లేదు నేను. అంటే తల్లి ఆలోచిస్తుంది వాళ్ళ పిల్లల గురించి. పిల్లల పొట్ట నింపేస్తే తల్లి తిన్నా తినకుండా ఇంత తింటుంది. కానీ వాళ్ళు ఎనిమిక్గా ఉన్నారు. ఈరోజు ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. చాలామంది మహిళలను చూడండి, చాలామంది డెలివరీస్ అప్పుడే చాలామంది తల్లులు చనిపోతున్నారు, లేకపోతే పిల్లలు చనిపోతున్నారు ప్రాపర్ ఫుడ్ లేకుండా. అన్ని యోజనలు పెట్టినాను అంటారు, మరి ఏ యోజన పనికి రావట్లేదే మహిళలకి. నిజంగా కూడా మీరు మహిళలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క మహిళ చాలా బాగుండాలి, సంక్షేమం కావాలి అంటే మా మేనిఫెస్టోలో పెట్టినదైతే ఇవి. ఎందుకంటే ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణలో ఫండ్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ నౌ. ఓకే, కాకపోతే 9.5 సంవత్సరాలు అందరూ వెయిట్ చేశారు. మహిళలకి 2500 కానీ మంచిగా భోజనం తినాలని చెప్పి సోనియా గాంధీ గారు ఆలోచించారు. ఒక మహిళ పార్టీ వదిలేయండి, మేనిఫెస్టోలో మాకు ఏఐసిసి చీఫ్గా ఉండే బిఫోర్. సో మేము అంటుంది ఏంటి, ఒక మహిళ మంచిగా తినాలి, ఒక మహిళ మంచిగా పోవాలి, చదువుకోవాలి. కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ కూడా ఆలోచిస్తున్నాం. అంటే ఈరోజు ట్రావెల్ ఫ్రీ చేశారు, బస్ ట్రావెల్, మహాలక్ష్మి ట్రావెల్ ఫ్రీ చేశారు. 200 యూనిట్ల కరెంటు వరకు, అంటే కొంచెం వరకు ఉపశమనం అంటారు కదా, అట్లాంటిది మహిళల కోసం అని చెప్పి పెద్దపీట వేసాం. కాబట్టి మేము గెలిచామనుకుంటాం. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోయినాం కూడా, అమలు చేస్తాం, చెయ్యము అని అనట్లేదు. కానీ 9.5 సంవత్సరాలలో ప్రతి పేషీకి పోయి నేను చూస్తే అప్పుల కుప్పగా ఫైల్స్. డబ్బంతా ఎక్కడ పోయింది? మహిళా సంక్షేమం సవాలే ఉంది ఇప్పుడు పాలనలో, చాలా పెద్ద సవాల్ ఉంది. అంటే భోజనం జిఎస్టీలు ఏ రోజన్నా మీరు విన్నారా? మహిళల చీరలకు జిఎస్టీలు, చెప్పులకు జిఎస్టీలు, పాలు పెన్సిల్ జిఎస్టీలు, పెరుగు జిఎస్టీ, పాలు జిఎస్టీ, జిఎస్టీతో చంపేస్తున్నారు. డిమానిటైజేషన్ చేశారు. ఎంత మనం బ్లాక్ మనీ వచ్చింది. ఈరోజు బ్లాక్ మనీ తెచ్చి మా ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్నారు. మరి మోదీ గారు 15 లక్షలు వేస్తే ఒక మహిళ చాలా బాగుపడేది కదా. గవర్నమెంట్ వాళ్ళది ఉండే, ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. ఏ రోజు చిత్తశుద్ధి అనేది ఆయనకి మహిళల పైన లేదు, ఉండదు. బీజేపీకి ఉండదు అని ఖచ్చితంగా చెప్తారు. ప్రతిపక్షంగా ఇప్పుడు గట్టిగా ఉన్నారు కనుక కొంతవరకు పోరాడగలుగుతారు. 100% పోరాడతాం. పార్లమెంట్లో 100% పోట్లాడతాం. వి విల్ రేజ్ అవర్ వాయిస్. నేను అదే చెప్తున్నాను, లేరు అని కాదు, మహిళలకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అని నేను మేల్ డామినేటెడ్ సొసైటీలో అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. గివ్ ఏ ఛాన్స్ టు లేడీస్. దే హ్యావ్ రైట్ ఆఫ్ స్పీచ్. చాలా బాగా మాట్లాడే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. అట్లాంటి అవకాశం ఇస్తే
ఇప్పుడు కావ్య గారు వచ్చారు, కావ్య గారు కూడా మాట్లాడతారని కోరుకుంటాను. అదే సమానత్వ హక్కు అనేది కాన్స్టిట్యూషన్ లో ఒక బుక్ లో ఒక పేజ్కే పరిమితం కాకుండా సమానత్వం అయితే ఇప్పుడు వరకు ఇవ్వలేదు, లేదు. సమానత్వం ఇస్తే సంతోషం. కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టేస్తే ఒక మహిళగా సమానత్వం అనేది లేదు అని అనిపిస్తుంది నాకు. సరే, కాసేపు ఈ రాజకీయాలను పక్కన పెడితే అడ్వకేట్గా కూడా మీ వృత్తిని అయితే మీరు కొనసాగిస్తున్నారు. కేవలం మహిళల కోసమే కాకుండా ఏవైతే మీరు చెప్తున్న రాజకీయాల్లో ఉన్న చట్టాల గురించి కానీ, లేకపోతే సమాజంలో కొన్ని చట్టాలు అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ వాటి పూర్తి స్థాయిలో అవి జనంలోకి వెళ్ళట్లేదు, ఇంప్లిమెంట్ అనేది జరగట్లేదు. సో అలాంటి వాటి విషయంలో కూడా మీకు మీరు ఓన్గా తీసుకొని పోరాటం చేసిన సందర్భం ఉందా? 41A CRPC వచ్చిన తర్వాత 7 ఏళ్ల లోపల నేరాలందరికీ బెయిల్ ఇచ్చేస్తున్నారు. సో కరప్షన్ రేజ్ అయింది. సో వీ నీడ్ టు కంట్రోల్ దట్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా సైట్స్ అనేవి వెబ్సైట్స్ బ్యాన్ చేయాలి, అమెండ్మెంట్స్ తేవాలి పార్లమెంట్లో. సో ఇట్లాంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న చట్టంలో ఉన్న లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే నేను తెలివిగల దాన్ని కాబట్టి ఒక మహిళకి ఏ విధంగా న్యాయం చేయాలి, నేను ఫుల్గా నా ఫ్రెండ్ సర్కిల్ అందరినీ వాడుకుంటాను. బికాజ్ నేను లా అనేది యూనివర్సిటీలో చేశాను, స్కాలర్షిప్ పైన చదువుకున్నాను. ఆమె క్లాసికల్ డాన్సర్ ఆల్సో, ఆమె టీచర్ ఆల్సో, సో డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా, పిల్లలకి తల్లి కూడా. అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ కొంచెం తగ్గాను. ఇప్పుడు నా 2 పిల్లలు సెటిల్డ్ కాబట్టి మళ్ళీ ముందుకు వచ్చాను. దేంట్లో కాంప్రమైజ్ కాలేదు. పెద్ద బాధ్యతలు తీసుకోవాలంటే, ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేయాలంటే ఫుల్ టైం. ఇట్స్ ఫుల్ టైమ్ జాబ్. ఇట్స్ నాట్ ఎ పార్ట్ టైమ్ జాబ్ వేర్ యూ కెన్ కమ్ టేక్ అండ్ షూట్ ఫర్ అన్ అవర్ అండ్ గెట్ అవే. అట్లా ఏం లేదు. మీ యాంకర్స్వి, ఆర్టిస్ట్లవి చాలా కేసెస్ చేశాను. అంటే నేను అనుకున్న లెవెల్లో ఏ రేంజ్లో వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను అనేది నేను డిసైడ్ అయిపోతాను. మొదలు డిసైడ్ అయిన తర్వాత ఒక అడుగు ముందుకేస్తాను. సరే, ఇక్కడ మేల్ డామినేటెడ్ సొసైటీ అయినా కూడా ఇక్కడ కూడా నాకు SHOs ఉన్నారు, ACPలు అయినారు, ఉమెన్ ఇన్స్పెక్టర్స్. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్, ఐ సెల్యూట్ దెమ్ రియలీ, బికాస్ దే హెల్ప్ మీ అ లాట్. చాలామంది మహిళలకు హెల్ప్ చేశారు అవుట్ రైట్గా. ఈవెన్ దో వాళ్ళ సుపీరియర్స్ కొంచెం తొక్కినా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. రూల్ పొజిషన్స్ మాకు తెలుసు, పోలీస్ ఆఫీసర్స్కే కానీ న్యాయవాదులకే కానీ రూల్ పొజిషన్ తెలుసు కాబట్టి కొంచెం వరకు అయితే చాలా వరకు అనుకోవచ్చు. నేను ప్రాక్టీస్ అడ్వకేట్ గా ఉండడం చట్టంతో కూడా కొట్టిన రోజు కూడా వస్తుంది. ఎస్, అడ్వకేట్ గా ఉండడం మీకు అవగాహన ఉండటం వల్ల చాలా వరకు. ఎందుకు నేను 354 వచ్చిన తర్వాత చాలా మందికి ఛార్జ్ మెమోలు వచ్చాయి, చాలా మంది బట్టలు కూడా ఊడిపోయాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు. దే బీన్ సస్పెండెడ్, దే బీన్ ప్రమోటెడ్, బయటకు కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఒక వరకే నేను వింటాను, ఇంకో వరకు నేను వినను. బాలకృష్ణ ఒక డైలాగ్ ఉంది కదా, ఒక వైపే చూడు ఇంకో వైపు చూడుకో అని. ఆ లెవెల్లో ఉన్నా నేను. మరి ఇంత రెబల్ గా ఉన్న మీకు శత్రువులు కూడా అదే స్థాయిలో ఉంటారు కదా. మీ బౌన్సర్స్ కూడా విమెన్ అని విన్నాను, ఫస్ట్ టైం అసలు బౌన్సర్స్ విమెన్ అంటే నిజంగా కూడా ఎస్, మహిళా కాంగ్రెస్ లో మమ్మల్ని గెలవనివ్వట్లేదు మరి. సో మా చెల్లెళ్ళు అందరూ 120-130 kgs ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్నారంటే ఆశామాషి కాదు. ఒక బౌన్సర్లే కాదు, ఆడ బౌన్సర్లు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు టీ-షర్టు ప్యాంటు వేయరు. జెండర్ వైజ్ అదే చెప్తున్నాను కదా, అన్నిట్లో పోటీ పడుతున్నాం కాబట్టి మా అక్కని దొబ్బేస్తారని వాళ్ళు కూడా దొబ్బేస్తారు. బ్యారికేట్లు దొబ్బడంలో మాకు కొంచెం సేపు పట్టదు, చాలాసార్లు దొబ్బేసి నెట్టేసిన 240 ధర్నాలో మా చెల్లెను నేను అనుకుంటా మోర్ దాన్ 150 ధర్నాస్లో బ్యారికేట్లు దొబ్బేసినారు. పోలీసు వాళ్ళతో కూడా గొడవడి, అంటే వాళ్ళని లేపడానికి చాలా కష్టం. వీఆర్ ఫైటింగ్ అగైన్ గుడ్ కాజ్. పిల్లలకే కానీ, నిత్యావసర సరుకుల ధరలే కానీ, ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కానీ, ఈరోజు మా పిల్లల భవిష్యత్తులో ఇప్పుడు వరకు నిర్ణయం తీసుకొని బీజేపీని ఎవడన్నా నమ్ముతాడా అని అడిగాను నేను. అందుకే సో దే రూలింగ్ గవర్నమెంట్లో ఇంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. ఐ ఆస్క్, ఈవెన్ స్మృతి ఇరానీ అంటే ఓడిపోయింది, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. కాన్ దే సే నరేంద్ర మోదీ దట్ టు ఇంప్లిమెంట్ దిస్? దే డోంట్ వాంటెడ్ టు డూ, దే వాంటెడ్ టు యూజ్ అవర్ ఓట్ బ్యాంక్. ఎంతసేపు మహిళా ఓటు బ్యాంక్ 51%, పురుషుల కంటే 1% ఎక్కువ ఉన్నాం మేము. మా ఓటు బ్యాంక్ వాడుకోవాలని ఆలోచిస్తారు కానీ ఎక్కడ కూడా మాకు మంచి చేయాలనే ఆలోచన బీజేపీ వాళ్ళకి లేదనుకుంటాం. సరే, లెట్ వి సీ దట్, హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకో 4 నెలలు అయితే మేము కూర్చుంటే అట్లీస్ట్ ఆడవాళ్ళు అయితే క్షేమంగా ఉంటారని ఆశపడతాం. పాలిటీషియన్గా ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు, టీచర్గా చేశారు, ఒక గృహిణిగా ఉన్నారు, అన్నిటికన్నా పెద్ద బాధ్యత. సో ఇన్ని అంశాలను హౌ కుడ్ యూ బ్యాలెన్స్ ఆల్ దిస్? Then that goes, I can say that to my children and my husband.
దేర్ కోఆపరేషన్. సో మనోహర్ గారి సపోర్ట్ ఉంటుంది. 100%. ఒక వైఫ్గా ఒక స్త్రీగా చాలా కష్టపడుతుంది మా వైఫ్, కానీ ఎక్కడ ఉండాలో ఆ స్థాయికి నా వైఫ్ రీచ్ కాలేకపోయిందేమో అనే ఒకటి కనిపిస్తుంది నాకు వారి కంట్లో. సో ఈజ్ అ గుడ్ హస్బెండ్. ఎస్, న్యాచురల్ ఈజ్ అ గుడ్ హస్బెండ్. హీ ప్రమోట్స్ మీ. నేను చాలా సార్లు వెళ్ళిపోయాను, అంటే ఇద్దరు పిల్లలు యుఎస్లో ఉన్నారు కాబట్టి చదువుకొని ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్లే. సో ఇద్దరు ఐ ఫీల్ ప్రౌడ్ దే ఆర్ వర్కింగ్. సో నదర్ చైల్డ్ ఆల్సో షీస్ కంప్లీటెడ్ అండ్ మాస్టర్స్. ఇద్దరికి 7 ఏళ్ళ తేడాతో సో నా చదువు అంతా కంప్లీట్ చేయించింది. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్ళైనా కూడా ఐ హావ్ కంప్లీటెడ్ మై బీఎస్సీ విత్ బిఎడ్ విత్ ఎంఏ విత్ ఎల్ఎల్బి విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఏ రోజు కూడా ఇద్దరం కష్టపడే పైకి వచ్చాం. కానీ ఒకటి నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే ఏ దానికి కాదన్నాడు. అంటే ఆయన పోవద్దు అంటే ఎట్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఆయన ఓకే అని చెప్పేసి ధర్నాలకు కానీ అది కానీ అంటే దెబ్బలు తగిలితే బాధ అనిపిస్తుంది ఏ మగవాళ్ళకన్నా. అంటే ఇంటికి రాగానే మొగుడికి వైఫ్ దెబ్బలతో వచ్చింది అంటే పిల్లలు కూడా తిడతారు నన్ను, ఇన్ని చేసావు నీ పార్టీ నీకు ఏమి ఇచ్చింది. సరే నాకు ఒక ఏఐసిసి మెంబర్ ఇచ్చింది, ఒక పిఎస్సి మెంబర్ ఇచ్చింది, ఒక పిఈసి మెంబర్. అంతకన్నా ఎక్కువ నేను సంతోషం ఏంటంటే ఈరోజు మా చెల్లెల్ని మోటివేట్ చేసి ఒక రేంజ్లో కొట్లాడడానికి నేను పైకి తెచ్చాను చూడండి, అది నా సంతోషం. ఇవంతా కూడా ఇది నా క్రెడిబిలిటీ. దిస్ ఈజ్ ఏఐసిసి మెంబర్. నేను కష్టపడ్డాను, నాకు పోస్టులు ఇచ్చారు. కానీ నీకు వర్త్ టు నీ టాలెంట్కి ఇవ్వరు, ఆ పార్టీలో ఇవ్వరు అని చెప్పి కొట్లాడతాడు మా హస్బెండ్. అంటే ఒక వైఫ్గా చెప్తున్నాను, నేను మహిళగా చెప్తున్నాను. ఇంత కష్టపడతాను. నా పిల్లలు కూడా అంటారు, మా ఇది అవసరమా, కమిలిపోయాయి కాళ్ళు, నీ బట్టలు చిరిగిపోయాయి, నువ్వు ఇన్ని ధర్నాలు చేసావు, మరి రేవంత్ రెడ్డి అన్నీ చూసిండు కదా, ఎందుకు మరి నీకు ఒక అవకాశం ఇవ్వడు. ఆయనకు అనిపించింది నేను గట్టి కొట్లాడతాననే ఆ టికెట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి? గోషామేల నుంచా అని అంటారు. గోషామేల ఏంటి ఈజీ కాదు. అంతమంది మగవాళ్ళు తిరగకుండా కూడా ఒక మహిళ తిరిగింది అంటే ఓకే, ఐమ్ హ్యాపీ. బట్ మై ఫ్యామిలీ ఈజ్ ప్రతిసారి గెలిపే సక్సెస్ కాదు కదా. ఓటమి చాలా పాఠాలు నేర్పుతుంది కాబట్టి గోషామేల నాకు చాలా పాఠాలు నేర్పించారు. అందుకే నేను అన్న ఐ అప్రిషియేట్ ద డేర్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారని. నాకు ప్రమోషన్ ఒక రేంజ్లో ఇది చేయగలుగుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను గుర్తుపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నువ్వు 100% పేరు సంపాదిస్తావని అనుకున్నాను. సరే, ఇప్పుడు మరి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఒక పురుష అధ్యక్షునికి వచ్చినంత పేరు ప్రతిష్టలు ఒక మహిళా అధ్యక్షురాల విషయానికి రావు ఎందుకు? టాలెంట్ అనేది వారు చూశారు, గుర్తింపు అనేది మళ్ళీ చెప్పాను కదా, పెత్తనం అనేది ఒక మేల్ డామినేషన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, వాళ్ళకైతే అన్ని మోల్డ్ చేసుకుంటారు రూల్స్, మీకెందుకు మోల్డ్ కావు అని. సో అది పీసీసీ అధ్యక్షులను మీరు ఇంటర్వ్యూ చేస్తే అడిగితే బాగుంటుంది అనుకుంటా. నన్ను అడిగే కన్నా రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఓకే, మీరు అనుకున్న లక్ష్యాలు చేరాలని ఆశిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంత మీకు నాకు తెలిసి 24 అవర్స్లో మీకున్న బాధ్యతలకి సమయం దొరకదు. కానీ ఒకళ్ళు దొరికితే కనుక మీరు చిల్ అవటానికో లేకపోతే కాస్త రిఫ్రెష్ అవటానికి మీకున్న హాబీస్ ఏంటి, మీ అభిరుచులు ఏంటి? మై డాటర్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మ. ఓకే, సో ఐ ఫీల్ దట్ ఐ ఎంజాయ్ విత్ మై డాటర్స్. పెద్ద పాప అంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఇక్కడ ఉన్నారు. సో మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ దేర్, ఐ ప్లే విత్ దెమ్, ఐఎమ్ హ్యాపీ. సమ్ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైతే నాకు టైం దొరికితే ఐ గో టు మై చిల్డ్రన్. సో మై చిల్డ్రన్ ఆర్ నాట్ చిల్డ్రన్, అంటే ప్రతి అమ్మకు పిల్లలు అని అనుకోకుండా దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్. సో ద డే వన్ ఐ బ్రాటప్ వాళ్ళ బ్రాటప్ అట్లా తీసుకొచ్చాను. ప్రతిదీ షేర్ చేసుకోమని చెప్తాను, ప్రతిదీ నాతో నడవమని చెప్తాను. నేను ఎంజాయ్ చేసి చిల్ చేసే టైం కూడా వాళ్ళకే ఇస్తాను. మీ గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నట్టుగా లేరు మీరు. సో ఐ ఫీల్ వాళ్ళు కూడా పోవద్దు, అమ్మమ్మ ఎలకు అని పట్టుకొని లాగుతుంటారు. బట్ షార్టేజ్ ఆఫ్ టైం, ఇద్దరు పిల్లలు గొడవ పడేది అందుకే, మరి నీకు టైం దొరకదు, నువ్వు రావు మా దగ్గర స్పెండ్ చేయవు అని చెప్పి. సో ఇటు మా హస్బెండ్ కొట్లాడతారు, అటు నా పిల్లలు కొట్లాడతారు. సో ఆ కొంచెం పూర్తి టైం ఏదైతే ఉంటుందో ఐ రియలీ చిల్ విత్ మై, ఐ ఫీల్ లైక్ మై ఫ్రెండ్స్. నా పిల్లలు ఎప్పుడు నా పిల్లల్లాగా కాకుండా దే ఆర్ నాట్ బార్న్ డాటర్స్ టు మీ, దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్. ఆల్వేస్ దే ఆర్ విత్ మీ. వాళ్ళ కోఆపరేషన్, మా హస్బెండ్ కోఆపరేషన్ ఉన్నది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఏ దానికి కూడా కాదు అనకుండా, సరే ఎంతవరకు నేను పోగలుగుతానో, ఎంతవరకు నువ్వు చేయగలుగుతావో చేయి, కానీ నాకు మాత్రం అసంతృప్తి ఉంది అని మా హస్బెండ్ అంటారు. అంటే విమెన్ అనేసరికి ఫ్యామిలీనే ఫస్ట్ ప్రయారిటీ అంటారు. ఫ్యామిలీ తర్వాత టుడే ఆల్సో ఐ కుక్ ఎట్ హోమ్. లీడర్ అయిన విమెన్కి
సొసైటీ అంతా ఒక ఫ్యామిలీ లాంటిది, అందరి రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫ్యామిలీని మిస్ అవుతున్నామన్న సందర్భం ఎప్పుడు వచ్చిందా? అలాంటి పెయిన్ ఎప్పుడైనా ఈ క్యారీ 3 years నేను చాలా మిస్ అయిపోయాను. ఐ మిస్డ్ మై ఫ్యామిలీ, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. సో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి ఇంట్లో. మై చిల్డ్రన్ సే దట్ నీకు పార్టీకి ఉన్న టైం, నా పాప డెలివరీ అయిపోయిన 3rd day నేను వచ్చి ప్రెస్ మీట్లో కూర్చున్నాను, ఓకే 4th day ధర్నాలో కూర్చున్నాను. సో మరి ఇక్కడ ఎందుకు నువ్వు, నా డెలివరీ అన్నప్పుడు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే కదమ్మా నువ్వు టైం స్పెండ్ చేయాల్సింది, కానీ నువ్వు మళ్ళీ ధర్నాకి వెళ్ళేసి వచ్చావు. అప్పుడు కరోనా టైం, అది దట్ స్పీక్ టైం. ఓకే సో దే విల్ బి ఇన్ఫెక్టెడ్ అని నేను బయట కూర్చునే అవకాశం లేదు. అంటే ఆ విధంగా కూడా సాక్రిఫైస్ చేశాను నేను పార్టీ కోసం. అంటే పార్టీ మీద ఒక అభిమానం అంతే. సోనియా గాంధీ గారు అంటే నాకు చాలా ఇష్టం ముందు నుంచి కూడా. ఆవిడ సిద్ధాంతాలు ఇష్టం. ఐ రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్ సోనియా గాంధీ. వారు ఒక్కరి కోసమే నేను ఈరోజు ఒక మహిళా శక్తిగా ఎదిగాను, నేను పనిచేస్తున్నాను. ఒక సునీతారావు కాదు, ఈరోజు రాష్ట్రం అంతా సునీతారావుని చేశాను నేను. కనిపిస్తుంది మీలో ఆ పెయిన్ కనిపిస్తుంది. మాతృత్వాన్ని సైతం పక్కన పెట్టి ఆ బంధాన్ని కూడా కాసేపు విరామం ఇచ్చి మరి పార్టీ కోసం నేను ఏ రోజు నా ఫ్యామిలీని విస్మరించినా, నేను ఒకవేళ 8 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాలంటే 6 o'clock లేచి ఇంట్లో వంట చేసి, ఈ రోజు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ సర్వెంట్ టు కుక్. కుకింగ్ చేసినా కూడా ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఈ వోంట్ ఈట్, ఆయన తినడు. సో నేనే వంట చేస్తాను, టేబుల్ పైన అన్నీ పెట్టేసి వస్తాను. సో విల్ బి వెయిటింగ్ నైట్ 10, 10:30, 11 అయింది ఇంకా రాలేదు. సరే వచ్చిన తర్వాత తిందాంలే అని చెప్పి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ఈ లెఫ్ట్ మీ, ఏ టైం కన్నా రాని, గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ, బికాజ్ తన ఏదో లక్ష్యం కోసం కొట్లాడుతుంది అని వదిలేసి ఇంకా తను తినేసి 10:30 ఈజ్ అవర్ లాస్ట్ టైం, 9 o'clock ఈజ్ మై లాస్ట్ టైం ఫర్ హోమ్. ఇంటికి వచ్చేది ఎక్కడ ఉన్నా సరే 9 గంటలకు ఇంటికి వచ్చేస్తాను, 9 o'clock. సో ఐ ఆస్డ్ మెనీ టైమ్స్ మై చిల్డ్రన్ టు ఫర్గివ్ మీ బికాజ్ ఐ వుడెంట్ ఫైండ్ టైమ్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలాసార్లు, కొన్నిసార్లు స్ట్రెస్ లెవెల్స్ ఎంత అయిపోతాయి అంటే ఐ విల్ బ్రేక్ దట్ బ్యారికేటర్స్ ఆల్సో. ఆ బ్యారికేటర్స్ అన్నీ తెగిపోతుంటాయి. చాలా సందర్భాలలో మౌనం వాయించి మాట్లాడకుండా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ లైఫ్తో పొలిటికల్ లైఫ్ చాలా కష్టం, చాలా చాలా కష్టం. అది కాకుండా నేను సైమల్టేనియస్గా ప్రొఫెషన్ చూస్తాను. సో అర్థం చేసే మొగుడు, అర్థం చేసుకునే పిల్లలు దొరకడం నా అదృష్టం అనుకుంటాను. సో మరి అందరు మహిళలకి ఇలాంటి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఇప్పుడున్న యువతలో కానీ చాలామంది మహిళలు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఒక మెసేజ్ ఇస్తారు? ఇటు లాయర్గా ఎదగాలన్నా, రాజకీయాల్లో రావాలని ప్రతిదీ సవాల్తో కూడుకున్న వృత్తులే. సో అటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ అంటే ఏమి ఇస్తారు? మహిళ అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉందమ్మా. సమానత్వ న్యాయం మాకు దొరకకపోగా ప్రతి మహిళకి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, మీలో ఏది తక్కువ లేదు కాబట్టి పోరాటే శక్తి ఉంది. ఆదిశక్తిగా పూజిస్తున్నారు. ఈరోజు బోనాలు చేసినప్పుడు మీరు ఒకసారి వచ్చి మా దగ్గర చూడండి, చెల్లెళ్ళు అందరూ ఎంత బాగా రెడీ అయ్యి వస్తారు. సో ఆదిశక్తి, పరాశక్తి, ఒక తల్లి, ఒక చెల్లె, ఒక అమ్మ, ఒక బిడ్డ, ఒక మహిళ దీంట్లో కూడా ఈరోజు రాణించడంలో తక్కువ కాదు అని నేను అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే మేము హోమ్ మేకర్స్ టు న్యూస్ మేకర్స్ అంటే అన్ని రంగాలలో రాణించేది ఒక మహిళ. అవకాశం మగవాళ్ళకి దొరకదు. ఇంట్లో పని చేస్తే బయట చేయలేరు, బయట చేస్తే ఇంట్లో చేయలేరు. ఐ సెల్యూట్ ఉమెన్ ఎంపవర్మెంట్కి నేను మళ్ళీ ఒకసారి సెల్యూట్ చేస్తాను. ప్రతి మహిళ నేను చెయ్యలేనిది అనేది ఏమీ లేదు. అంటే వాళ్ళకు ఒక బ్యారికేటర్స్ అనేది వాళ్ళు అంటే పోతే మా హస్బెండ్ కొడతాడేమో, లేకపోతే తిడతాడేమో, లేట్ అయిపోయిందాక పిల్లల్ని చూడకపోతే నెట్టేస్తారేమో అనే అభద్రతా భావం ఒకప్పుడు ఉండేది. కానీ నౌ ఎస్, ఉమెన్ ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్. సో ఐ అప్రిషియేట్ ఉమెన్. తగ్గకుండా అన్నిట్లో కొట్లాడి మీ హక్కులు తీసుకోవాలి, ముందుకు రావాలి. సమాజంలో మీరు మీ ఇమేజ్ని నిలబెట్టుకోవాలంటే మీ పనితనం, మీ గుర్తింపు ఎక్కడ కూడా ఒక సునీతారావుకే కాదమ్మా, మీకు కూడా ఆ కేపబిలిటీ ఉంది. కాబట్టి ఐ సెడ్ దట్ ఐ సెల్యూట్ ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళలకు ఒకటే మెసేజ్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు వెనక్కి తగ్గకండి, ముందుకెళ్ళండి, రాణించండి. దాంట్లో మీరు 100% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైతే మీరు ఒక అడుగు వెనక్కు పడ్డారో దెన్ యు ఆర్ వేస్ట్ అనుకుంటాను. ఇట్స్ అ ఫెయిలియర్ ఫర్ ఉమెన్ అనుకుంటాను. కాబట్టి చాలామంది
కుట్టు పనులు అంటారు. అక్క నాకు వంటలలో చాలా నేర్పు ఉంది అక్క. నా దగ్గర ఉన్న మహిళలకి ఏ ఏ రంగాలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ ప్రమోషన్ చేసి నేను వాళ్ళకు ఒక చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా అర్లియర్ ఉంటుండే చిన్న ఫైనాన్స్ అనేది ఇప్పించేసి వాళ్ళకి ఆ కళావృత్తిలో కుట్లలో కానీ అలికల్లో కానీ వంటల్లో కానీ స్నాక్స్ చేయడంలో కానీ సో చిన్న చిన్న లోన్స్ ఇప్పించి వీఆర్ ప్రమోటింగ్ దెమ్ టు ఎన్లైటన్ దెమ్ సెల్ఫ్. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు ఇవ్వరు డబ్బులు. ఇప్పుడు వాళ్ళు 30,000 సంపాదిస్తే ఇంట్లో 10,000 ఇచ్చి 10 సార్లు లెక్క అడుగుతారు. మేము లక్షలు సంపాదించినప్పుడు ఒక్కొక్క చెల్లెకి ఎక్కడో ఒక దగ్గర అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ సంపాదించినారు అనుకోండి. సో వీఆర్ ప్రమోటింగ్ దెమ్ బై గివింగ్ అవర్ ఓన్ ఫండ్స్. సో దే ఆల్సో హైడింగ్ దట్ వెనకెనకల నుంచి ముందుకొచ్చి ఒక స్థాయికి ఎక్కడికి ఎదిగారంటే మగవాళ్ళకి మేము అప్పులు ఇచ్చే విధంగా మేము ఎదిగాం. సో ఐఎమ్ హ్యాపీ అండ్ రియలీ ఐ సెల్యూట్ దెమ్ ఆల్ మై సిస్టర్స్ హు ఆర్ డూయింగ్ దిస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఒకరికి చెప్పి ఒకరు చెప్పకపోతే బాగుండదు. కాబట్టి ఈరోజు హస్బెండ్స్ని డబ్బులు ఇలా చాపి అడగకుండా మేము ఇచ్చే లెవెల్లో నేను వాళ్ళని రెడీ చేశాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. యాజ్ అ లాయర్ చాలా కేసెస్ వాదించారు, చాలా సక్సెస్ అయ్యాయని చెప్పారు. సో మీరు మోస్ట్ మెమరబుల్ ఈ కేసు నేను మర్చిపోలేను ఎప్పటికీ, నేను హ్యాపీగా ఫీల్ అయిన కేసు వాదించింది ఏదైనా ఉందంటే ఏం చెప్తాను? 2 కేసెస్ నేను ఎప్పుడూ మర్చిపోని కేసెస్ నా లైఫ్లో. తన ఎంత హరాస్మెంట్ చేశాడంటే ఎక్కడి వరకు మేనేజ్ చేశాడంటే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా పోకుండా మేనేజ్ చేసుకున్నాడు. తన బయటికి వెళ్తేనే యాసిడ్ పోసి చంపేస్తానన్న 4 పిల్లలు ఉండే తనకి. సో ఆ కేసులో నేను కోర్ట్ రెఫర్డ్ కేసు వేయించి నేను ఒక పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయించాను. అక్కడ కూర్చున్న ఇన్స్పెక్టర్ గారు కూడా ఎట్లా ఉన్నారంటే ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. సో నా తెలివితేటలు ఇంకా ఉపయోగించాల్సిన అవసరం పడింది అక్కడ. సో ఎండ్ ఆఫ్ ద డే సో వారు చెప్పినట్టే వింటూ నాకు తెలుసు ఎక్కడైతే కొల్యూడ్ అయినారో అక్కడ తెలిసిపోద్ది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ మా ప్రొఫెషన్ ఎట్లానో వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు సెక్షన్స్ పెడతారు, మేము కొట్టేస్తాం. సో న్యాచురల్గా పోటాపోటీ నడుస్తూనే ఉంటుంది. అమ్మాయిని పోలీస్ స్టేషన్ పిలిచి హరాస్మెంట్ కౌన్సిలింగ్ పేరు మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ వదలని అంటాడు, డైవర్స్ ఇవ్వని అంటాడు, పిల్లలని సాధని అంటాడు. అమ్మాయిని బ్రోతలిజంకి కూడా ఎంటర్టైన్ చేస్తూ యాసిడ్ అటాక్ నువ్వు ఒకవేళ వినలేదనుకో నేను నిన్ను యాసిడ్ పోసి చంపేస్తానని చెప్పి ఎదిరిస్తున్నాడు. అట్లాంటి కేసులో మరి అక్కడ కూర్చున్న ఇన్స్పెక్టర్ గారికి ఎందుకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలనిపించలేదో నాకు అర్థం కాల. సో నేనేం చేశాను, ఐ థింక్ ఆ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే అనుకుంటాడేమో ఈవిడే చెప్పింది అని, అంటే ఆ పేరు చెప్పాను అనుకోండి. సో ఎంఓయూ చేయించి అగ్రిమెంట్ చేయించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాంప్రమైజ్ కావాల్సిందే అంటే డబ్బుకు ఇంత కూడా దిగజారిపోతారా అనే ఒకటి చాలా బాధ కల్పించింది నాకు. ఆ ఇన్సిడెంట్లో అమ్మాయికి ఎట్లా న్యాయం చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినాను. డిసైడ్ అయిపోయేసి అన్నీ వాళ్ళు చెప్పినట్టే విన్నాం. मेरे को हरास कर रहे मैडम, नहीं कैसे भी करके तुम जाओ बोल रहे घर को, పోయి మరి నువ్వు ముగ్గురితో సంసారం చేసుకోవాలి, నీకు తలాకు లేదు కులా లేదు ఏమీ లేదు, నువ్వు ఉండాల్సిందే. వాడు ఎంతమందితో సంసారం చేసినా లైంగిక వేధింపులు చేసుకొని వచ్చినా నీకు సంబంధం లేదు, నువ్వు ఆయనతో సంసారం చేయాల్సిందే అని డిక్టేట్ చేస్తున్నాడు ఆయన కుర్చీ. దట్ చైర్ ఇస్ డిక్టేటింగ్ మై క్లయింట్ దట్ యూ నీడ్ టు బీ లైక్ దిస్ ఓన్లీ. అండ్ ఐ సెడ్ ఓకే వి విల్ బీ లైక్ దట్ ఓన్లీ. చేసిన తర్వాత ఆ కండిషన్స్ అన్నీ రాపించుకొని టేబుల్ మీద పెట్టాం. నాకు తెలుసు కదా ఇద్దరు కొల్యూడ్ అయిపోయినారని చెప్పేసాను. సో ఎండ్ ఆఫ్ ద డే నేను మాటల్లో ఆయనను పెట్టేసి నేనేం చేశానంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేయరేమో సార్ కేసుకి వెళ్తే చెప్పండి, మీ గెలుపు కదా కేసు. సో అక్కడ ఏం చేశానంటే ఆ ఎంఓయూ అంతా చదువుకున్న తర్వాత ఆ అమ్మాయికి పెట్టిన కండిషన్స్కి నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు ఏం ఆర్గ్యూ చేయకు, ఏది పెట్టినా కూడా సరే అని చెప్పు అను. రెడీ ఎవరు చేసుకొచ్చాడు, మొగుడు రెడీ చేసుకొచ్చాడు అగ్రిమెంట్. ఓకే, సపోర్ట్ చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు, బల అవుతుంది నా క్లయింట్. సరే అన్నిటిగా టీకే మాట్లాడుతూ ఆయనను పిలిపించి టీకే సంతకాలు పెట్టాను. అప్పటికే ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది, నా అదృష్టం అనుకుంటాను. సరే నేను బయట కూర్చొని ఎస్ఐ గారి దగ్గర సంతకం పెట్టిస్తానన్నాను. అన్న తర్వాత పెడుతూ ఆయన సంతకం పెట్టేశాడు. అభి దశకత్ కరో అన్నాడు. సరే పెట్టిస్తానని చెప్పి ఆ పేపర్ తీసుకొని నేను పెట్టేశాను అక్కడ సంతకం. అంటే ఆ ప్లేస్ వదిలేసి కింద కౌన్సిల్ ఫర్ పిటిషనర్ అని రాసి కింద నేను సంతకం పెట్టాను. కౌన్సిల్ నేనే కదా, అంటే ఆమె ప్లేస్ వదిలేశాను. వాళ్ళు ఏమనుకున్నారు, మాటల్లో పెట్టేసి ఆ ఎంఓయూ ఇచ్చేసాను, ఆయనకి ఇచ్చేసాను.
ఓకే క్యా అని అడిగాడు ఇన్స్పెక్టర్. అయిపోయింది అన్నాడు. ఏమ్మా ఇప్పటి నుంచి చెప్పాను కదా, ఇంకా మీ హస్బెండ్ని ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే వాడంత దరిద్రుడు ఇంకోటి ఉండడు, నువ్వు ఏ విధంగా చేస్తావో నాకు తెలియదు, పిల్లల్ని తీసుకొని ఇంటికెళ్ళు, సరే సంసారం చేయండి. సరే సరే నాకు తెలిసి ఈవినింగ్ మళ్ళీ నాకు ఫోన్ వస్తుందని. మీరు సైన్ చేశారు కాబట్టి. నేను సైన్ చేశాను. ఆవిడ సైన్ చేయలేదు, నేను సైన్ చేశాను. నేను అక్కడ రాశాను, కౌన్సిల్ కదా నేను, అది అవసరం లేదు. కానీ వాళ్ళ ముందు ఆమె రాసినట్టు యాక్టింగ్ చేశారు. నేను కింద కౌన్సిల్ సైన్ పెట్టాను, అది అవసరం లేని చోట నేను సైన్ పెట్టేశాను. ఓకే. పోగానే ఆ కాపీ ఒకటి ఆయనకి ఇస్తాడని నాకు తెలుసు కదా. వాడు తీసుకెళ్ళాడు, జిరాక్స్ మెషిన్ దగ్గర తీసుకెళ్ళి జిరాక్స్ తీసుకొని వచ్చా. సాప్ ఇస్మే మేరా బీవీ కా దస్తఖత్ ఇచ్చి నెయ్యాను 3 days తర్వాత. అంత లోపల నేనేం చేశానంటే ఆ అమ్మాయికి ఒకరిని అడిగి వీసా తీయించేసి ఆన్లైన్లో ఇమీడియట్గా 24 hours వీసా తీయించేసి ఇక్కడ నుంచి పంపించేశాను నేను. అమ్మాయి కోసం చాలా సెర్చ్ చేశాడు వాడు, చంపేయాలని దొరకలేదు. ఆ 4 పిల్లల్ని కూడా మేము ఒక దగ్గర దాచిపెట్టేశాం. తర్వాత షీ కాల్ టుడే ఆల్సో షీ విల్ కాల్ మీ ఫ్రమ్ సౌదీ. దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈరోజు కూడా షీఈస్ వెరీ హ్యాపీ, షీఈస్ వర్కింగ్. ఈరోజు పెద్ద పెద్ద పిల్లలు పెద్దగా అయిపోయినారు, ఇంజనీర్లు, చాలా బాగా. పిల్లలు కూడా 2 ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారు, 2 మగ పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఆ రేంజ్లో నేను పోలీసు వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది. ఒక మహిళని కాపాడు. ఎందుకంటే అది చూసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్, సునీత గారు ఒకసారి రండి మీరు అని. చెప్పండి సార్ అని. అదేంటి ఆమె సంతకం పెట్టలేదు, ఆమెను తీసుకొని రమ్మన్నాడు. సరే సార్ ఇప్పుడైతే నేను లేను, బయట ఉన్నాను, ఒక 3 days తర్వాత వస్తాను సార్ అని చెప్పా. 3 days అంటే అప్పటికి షీ విల్ రీచ్ ఆఫ్ సేఫ్లీ. అది పెట్టి 3 రోజుల తర్వాత చూసుకున్నాను. అంటే జిరాక్స్కి వాడు 3 రోజుల తర్వాత వచ్చాడు హస్బెండ్. అంత లోపల నేను అన్నీ సెట్ చేసేసాను లైఫ్ ఇవ్వాలనుకుంటే. ఆ రోజు నేను నా గోల్డ్ చైన్ అమ్మేసి అమ్మాయికి డబ్బులు ఇచ్చాను. ఓకే, నైస్. వెన్ షీ హాజ్ కమ్ టోటల్గా నన్ను ఫెలిసిటేట్ చేసి నా కాళ్ళ మీద పడి ఏడ్చిందని. ఐ సెట్ యూ డోంట్ కమ్ హియర్, ఐ విల్ ఓన్లీ కమ్ దేర్. నేనే వెళ్ళాను. వెళ్తే నాకు 7 వారాల నగలు అంటారు కదా, అన్నీ ముందు పెట్టింది. నీకు ఏది నచ్చుతుందో అది తీసుకో మేడం అని చెప్పేసి. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ, ఆజ్ మై జిందగీ జీరే ఆప్కే, నీ వలన నేను ఈరోజు బ్రతికినాను, ఈరోజు నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వగలను, దానికి కారణం నువ్వు. ఆ రోజు నీ చైన్ అమ్మావు, కానీ నేను ఆ చైన్ డబ్బులు నేను ఇవ్వడానికి నీకు 2-3 ఏళ్ళు పట్టింది. ఇందులో ఎన్ని నగలు ఉన్నాయి, ఏదన్నా తీసుకో మేడం, నువ్వు నీకేం కావాలి తీసుకో అని నా కాలు మొక్కితే నాకు చాలా, నేను అన్నాను దిస్ ఈజ్ మై విక్టరీ. ఈ డబ్బు కోసం నేను అట్లా చాలా మందికి హెల్ప్ చేశాను, చాలా ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాను, ఓపెన్గా ఫ్రీ సర్వీస్ చేశాను. సో దాంట్లో నాకు వచ్చిన తృప్తి నాకు పొలిటికల్ లైఫ్లో రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా వస్తారు చాలామంది లేడీస్ వస్తారు, నాకు సమయం దొరకదు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ పిటీ. आपके लिए आए मैडम, मैं मेरे को तेरा मदद करो, मेरे को मेरा हस्बैंड से छुटकारा दिलाओ అని చాలామంది లేడీస్. ఐ ఫీల్ పిటీ, ఎందుకంటే ఆ టైం సమయం అనేది సరిపోదు. సో పరిస్థితులు అనుకూలించకపోతే పొలిటికల్ లీడర్గా తప్పుకుంటారేమో, కానీ అడ్వకేట్గా అయితే ఉంటారు. అడ్వకేట్ 100% ఉంటారు. సరే నాకు ఏ పదవి ఇవ్వకున్నా ఈ ప్రొఫెషన్ వద్దలేదు, ఎందుకంటే ఎవరికో ఎక్కడో నా హెల్ప్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక సుల్తానా లాంటి వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చినట్టు అప్పుడు చాలామందికి లైఫ్ ఇచ్చాను. నా డబ్బులు పెట్టి కోర్టు ఫీ కట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. ఒక హిందూ అమ్మాయికి ఒక అతను మోసం చేస్తే లాస్ట్కి వస్తే నా ప్రొఫెషన్ నుంచి నువ్వు డబ్బులు తిన్నావా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తిన్నాను అనుకుందాం, ఏం చేసేది ఉంది. దేవుడికి తెలుసు మనం మంచి చేసామా చెడ్డ. ఐఎమ్ ద హైయెస్ట్ పేడ్ అడ్వకేట్. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే 5 లక్షలు బెయిల్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. క్రిటిసిజం ఉంటుంది, ఎస్, కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. ఎస్, ష్యూర్లీ. నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, నన్ను మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఈగో ఏంటంటే నా చెల్లెని నేను గెలిపించాను, ఒక మహిళని గెలిపించాను. ఏ మహిళ అయితే ఏంటి, అప్పుడు కాస్ట్ క్రీడ్ చూడలేదు, బీజేపీ మహిళనా, కాంగ్రెస్ మహిళనా, టీఆర్ఎస్ మహిళ అని కాదు. కానీ మహిళలకు మాత్రం న్యాయం చేశాను. నా ప్రొఫెషన్లో ఇప్పుడు 3 years నుంచి ప్రాక్టీస్ కొంచెం స్లో అయింది. బికాజ్ నా జూనియర్స్కి నేను అప్పచెప్పిన కేసెస్ ప్రాపర్గా ఉండకపోవడం, కంప్లైంట్స్ రావడం, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి లిమిటెడ్గా తీసుకుంటున్నాను, లిమిటెడ్గా చేస్తున్నాను. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ అన్ అడ్వకేట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ద హ్యాపీయెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటాను. ఎందుకంటే చట్టం చుట్టం కాదు, ఏదన్నా చేయొచ్చు అని. లూప్ హోల్స్ ఎన్ని ఉన్నాయో ఇరికించడానికి కూడా అన్ని సెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఒక మహిళగా
ఒక మహిళకి న్యాయం చేయాలంటే వీటితో పని లేదు, ఇంకో రూట్లో వస్తాను నేను. ఆ రూట్ అనేది అందరికీ రాదు కాబట్టి నేను నిజంగా కూడా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. అయితే ధర్మ మార్గం లేదంటే అధర్మమైన సరే అధర్మమైనా సరే కానీ ఆ మహిళకి న్యాయం చేస్తాను నేను. ఎందుకంటే చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తనకు సహకరించినప్పుడు ఇంకో లెవెల్లో కూడా ఇంకో రేంజ్లో కూడా చేస్తాను. నేను ఇప్పుడే అన్నాను, ఒకవైపే చూడు ఇంకోవైపు చూడుకో అని బాలకృష్ణ డైలాగు. అదే విధంగా చాలామంది ఆర్టిస్టు, చాలామంది ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళు, చాలామంది నన్ను నమ్ముకొని వచ్చిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమీ ఇవ్వకుండా చేశాను, కొన్నిసార్లు లక్షల రూపాయలు ఫీజులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైతే వాళ్ళని డామినేట్ చేసి ఏ రోజైతే వాళ్ళని సర్ప్రైజ్ చేశారో వాళ్ళ రైట్ వాళ్ళకి ఇప్పించడంలో నేను గెలిచాను కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ ఉమెన్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. పదవులు ఈరోజు వస్తాయి, పదవులు పోతాయి అమ్మా, కానీ మనం ఎంతమందికి న్యాయం చేసాం చూడండి, వాళ్ళ దీవెనలే అనుకుంటా దట్ మేడ్ మీ స్టాండ్ లైక్ దిస్, లైక్ టుడే ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక నాందిగా నిలబడినందుకు ఐఎమ్ హ్యాపీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పోరాడుతున్నారు, మంచి పదవిలో ఉన్నారు, కానీ మీ స్థాయికి తగ్గ పదవి కాదని ఒక చిన్న అసంతృప్తి అయితే మీ మాటల్లో తెలుస్తోంది. మరి ఇంతకన్నా బెటర్ ప్లేస్, మంచి పదవి వేరే పార్టీ నుంచి వస్తే మీరు అక్కడికి వెళ్తారా? మీకు ఇటీవల బీజేపీ నుంచి కూడా వచ్చిందని విన్నాం. ఒక మహిళగా నేను మీకు ఒక ప్రశ్న ఇస్తాను. మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి రాణించడానికి, మీరేం ఆలోచిస్తారు చెప్పండి? అఫ్ కోర్స్ ఆఫర్ బెటర్గా ఉంటే ఒక అడుగు వేస్తాం, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తారు, అంతేనా? సో నా ఇక్కడ పరిస్థితి అన్యాయం జరిగిందని భావిస్తే కాదండి, ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. సో ఎంతవరకు న్యాయం చేయరో చూద్దాం. ఆ టైం వచ్చినప్పుడు ఆ సమయం, ఆ సందర్భంను బట్టి డెసిషన్ మేకింగ్లో 100% ఉమెన్ రాణించాలి, ఏ రంగంలో అన్నా రాణించాలి అని ఆశపడే వాళ్ళం మనము. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లా అన్నారు, ఐ ఆస్క్డ్ యూ వన్ క్వశ్చన్, యూ సెడ్ దట్ ఒక అడుగు ముందుకేసి నేను ఆలోచిస్తానని అన్నారు. నేను ఆలోచించి మంచిగుంటే మీరు వెళ్తానని అనుకుంటారు, వెళ్ళొద్దా వెళ్తామా అనేది సెకండరీ ఇష్యూ. ఎస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బీజేపీ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు రమ్మని చెప్పి అడగడం జరిగింది, కానీ నేను వెళ్ళను అని కూడా వాళ్ళకి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు ఓపెన్ రాజకీయాలు, ఓపెన్ స్వేచ్ఛ, మాట స్వేచ్ఛ కానీ ఏది కానీ, దే ఆర్ ఆల్సో సర్చింగ్ ఫర్ ఉమెన్ లీడర్స్ వర్ వెరీ పవర్ఫుల్. తెలంగాణలో వీక్ ఉందని చెప్పి ఆలోచిస్తున్నారు, మంచి వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి పదవులు ఇవ్వాలని చెప్పేసి. అంటే ఒక ఉద్దేశం చాలా మంచిగా ఉన్నప్పుడు మహిళల మరి అవకాశం రానప్పుడు ఖచ్చితంగా ఇందులో నుంచి అందులోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవకాశాలు అనేది వాళ్ళకి బెటర్ అవకాశాలు వచ్చినాయి కాబట్టి వెళ్ళారు. సరే, మీరు రిజెక్ట్ చేసామంటున్నారు, ఓకే, ఒకవేళ వచ్చుంటే ఎలాంటి పదవి ఇచ్చుండేవారు అనుకుంటున్నారు మీరు? అప్పుడు ఏ పదవి ఇస్తారో, ఎలాంటి మాట మాట్లాడతారో ఆలోచిద్దాం. అప్పుడు అందులో నుంచి ఇందులోకి అందులో వరుసలు జరుగుతున్నాయి, కానీ నేను మాత్రం కాంగ్రెస్ కార్యకర్తగానే ఉండిపోయాను, ఉంటాను అని అనుకుంటాను. సరే, ఆ రోజు మహిళా సాధికారతకి ఒకవేళగిన నిజంగా కూడా అది పట్టం కట్టే విధంగా ఉన్నప్పుడు ఆలోచించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను 100%. బికాజ్ వాళ్ళు అడగడంలో తప్పు లేదు, నేను అదే చెప్పాను. బీజేపీ వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే సెడ్ దే విల్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తాను రమ్మని చెప్పి అడిగాను. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ముద్రాజ్ కమ్యూనిటీ నుంచే ఉన్నారు, వారు కూడా ఆ రోజు ఇప్పుడు అక్కడ ప్లేస్ బాగాలేదు కాబట్టి మారిపోయారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. ఆయనకి మంచి ఆపర్చునిటీ వచ్చిందనే వచ్చారు, ఆలోచించుకునే వచ్చారు కదా. సో నిర్ణయం అనేది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ బేస్డ్ అపాన్ అవర్ ఉమెన్ ఎంపవర్మెంట్. అది మాకు లబ్ధి చెందే విధంగా ఉంటుందా, మమ్మల్ని పొందబెట్టే విధంగా ఉంటుందా అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో హౌ యు ఆర్ థింకింగ్ యాజ్ అ ఉమెన్, ఐఎమ్ ఆల్సో థింకింగ్ ద సేమ్. సో నేను అనుకుంటాను కాంగ్రెస్ పార్టీలోనే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద ఆపర్చునిటీస్ మహిళలకు పెద్దపీట రాహుల్ గాంధీ గారు ఇస్తారని అనుకుంటాను. వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇస్తారనే నమ్మకం లేక నేను రిజెక్ట్ చేశాను. కానీ 100% నారీ న్యాయం జరగని రోజున మీ నారీ న్యాయం జరగని రోజు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 10 మందికి మంచి పదవులు వస్తున్నాయంటే పొమ్మనే చెప్తారు కానీ ఉండమని ఎవడు చెప్పడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి ఆపర్చునిటీస్ ఇస్తారని అందరూ వస్తున్నారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే, వస్తున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. కాకపోతే అందరికి చెప్పింది ఏంటి, వచ్చిన వాళ్ళకి అందరికల్లా పదవులు ఇస్తే ఇబ్బంది అని. రాగానే ఎంపీ టికెట్లు ఇచ్చేస్తున్నారు, రాగానే సీఎం అడ్వైజర్లు ఇచ్చేస్తున్నారు, రాగానే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన వాళ్ళ ఇబ్బంది ఎవరు చూస్తారు? సో ఒకసారి ఆలోచించండి అని ఏఐసిసికి చెప్తున్నారు. ఏఐసిసి పెద్ద లీడర్లకి కార్యకర్తలు కార్యదర్శులు అందరూ చెప్తున్నారు. అదే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీనే పట్టుకుని ఇప్పుడు నేను ఉన్నట్టు చాలామంది ఉన్నారు.
వాళ్ళకి అవకాశాలు వచ్చినా పోలేదు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. నేను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయను, డైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను. డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే నా వ్యూ చెప్పి వెళ్తాను. నేను దొంగ దెబ్బ కొట్టాల్సిందని నేను కాదు. ఇప్పుడు ఉన్న కాడ మా ఓటు బ్యాంక్ అంతా కూడా గోషామేల్లో వేశారు అంటే కాంగ్రెస్ క్యాడర్ కూడా వాళ్ళకి వేసి సపోర్ట్ చేయడం వలన రాజాసింగ్ గెలిచాడు. అదే కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్తో ఉన్నట్టయితే గోషామేల్లో నేను గెలిచేదాన్ని. మరి ఎందుకు చేయలేదు? సో దొంగ దెబ్బ కొట్టదు సునీతారావు, దొర దెబ్బనే కొట్టిపోతుంది, దొరసాని లాగానే పోతుంది ఎక్కడికి పోయినా. పక్కా ఈ దొరసాని ఇచ్చిన మాట అట్లే ఉంటుంది. 100% ఒకవేళగిన వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ నిజంగా కూడా గౌరవించి అట్లాంటి మార్గదర్శకంగా లేడీస్కి ఒక మంచి వైపున చాలా పెద్ద పోస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. అంత పెద్ద పోస్ట్ రాజ్యసభ ఎంపీ వరకు వాళ్ళని తీసుకుపోలేదు. డీకే అరుణ గారు కూడా ఇప్పుడు మొన్న పోటీ చేసి గెలిచారు. అరుణ గారు కూడా ఒకప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అడిగారు మా దగ్గర, పోటాపోటీ చాలా మగవాళ్ళతో చాలా అరుణక్క కొట్లాడింది. నాకేం తక్కువ సునీత, నాకెందుకు ఇవ్వద్దు పదవి అని. సో అట్లాంటి డేర్ అండ్ డైనమిక్ లీడర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసి ఒక 10 మందికి చాలా పెద్ద పదవులల్లో వెళ్ళి ప్రమోట్ చేసినప్పుడు బీజేపీలో, దెన్ వీ కెన్ థింక్ సంథింగ్. చెప్పడం ఒకటి, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఉంటాయి వాళ్ళే. కాబట్టి నేను ఆలోచించలేదు. వాళ్ళు పిలిచినందుకు అందుకే థ్యాంక్స్ చెప్పాను. ఓకే. సో మీలాగే చాలామంది మహిళలను ప్రోత్సహిస్తున్నారు. మీ జర్నీ ఇలాగే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న పదవులు కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా కోసం సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, నమస్తే.